కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి. కోరికలే తీరునులే కరుణామయి వాసవి. కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి. కోరికలే తీరెనులే కరుణామయి వాసవి. ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి. ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి. కొలిచిన వారే ధన్యులట ఈ మాట నిజమండి. కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి. కోరికలే తీరునులే కరుణామయి వాసవి. అమ్మా అమ్మా మునులు తెలుపగా కుసుమ శ్రేష్ఠుడు పుత్రకామేష్టి జరిపించే. తల్లి శార్వాణి దయతో అతనికి కన్యక కలిగెనయా. శివుడే కరుణతో వైశ్యకులముకు వరాలిచ్చి దీవించెనయా. ప్రతి వైశ్యుడిలో కార్యదక్షత ఆ శివ కరుణేగా. హొయలను చిందే వాసవి సొగసు రాజుల మోహము కలిగించే. కాముకుడైన రాజే నగరిలో బీభత్సము సృష్టించెనులే. శ్రీవాసవి కన్నుల జ్వాలలకు రాజ్యమే బూడిదాయే. శ్రీవాసవి కన్నుల జ్వాలలకు రాజ్యమే బూడిదాయే. దైవ నిర్ణయమేనంట కన్యకాగ్ని ప్రవేశం. శ్రీవాసవి కన్యక పరమేశ్వరిగా వెలసి కీర్తి పొందే. కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి. కోరికలే తీరునులే కరుణామయి వాసవి. ప్రతిపురమందు వాసవి కోవెల అలరించును నిత్యం. పిల్లలు పెద్దలు కొలిచే తల్లి ఆ పదమే సత్యం. వైశ్యకులమును ఉద్ధరించి ఆ దేవి ఇలలో కోటి జన్మలెత్తిన కోమటిగా పుట్టమని చెప్పి కోటి జన్మల పుణ్యం కోమటి జన్మ వెంకటేశ్వర అన్న గారిని సాధారణంగా వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం. గట్టిగా ఈరోజే అన్నగారు పొలిటికల్ స్టైల్ వచ్చింది. ఇప్పటివరకు కొంచెం పొలిటికల్ స్టైల్ సగం కనిపించేది. ఇలా మాత్రం ఫుల్ గెటప్ తో పొలిటికల్ లీడర్ లా ఉన్నాడు. ఫ్యూచర్ లో కూడా అన్నగారిని మీరు పొలిటికల్ లో చూడాలని నేను కోరుకుంటున్నా. మీరు అందరూ కూడా కోరుకోవాలని కోరుకుంటున్నాను. తర్వాత సాల్వ్ చేసుకుంటూ ముందు తీసుకొచ్చాడు. కుమార్ అంటే కామ్గా అన్ని పనులు చక్ర పెట్టుకొని తీర్చిదిద్దాడు. ఒక ఇంటిని ఎలా తీర్చిదిద్దామో డిస్ట్రిక్ట్ V105ని అలా తీర్చిదిద్ది ఈరోజు అందరికీ ఆదర్శంగా నిలబడ్డ మా సంగారెడ్డి పెద్దన్న ఇయర్ గవర్నర్ వాసవన్ గోల్డెన్ స్టార్ KCF శ్రేయోభిలాషి ఇరుకుల ప్రదీప్ కుమార్ గారిని సాధారణంగా వేదిక మీకు ఆహ్వానిస్తారు. గట్టిగా చెప్పండితో 1 2 1 2 3 1 2 1 2 3 చెప్పండి. గట్టిగా వస్తుంది 1 2 1 2 3. మరి అవార్డ్స్ రివార్డ్స్ ఇచ్చేది ఆయన ఈ సంవత్సరం కాబట్టి గట్టిగా చెప్పండి కొట్టాలి. 1 2
1, 2, 3. ఈనాటి ముఖ్య అతిథి 2024 గవర్నర్ డిస్టిక్ V105ని బంగారు డిస్టిక్గా అంటే బంగారు డిస్టిక్ V105 డిస్టిక్గా డైనమిక్ లీడర్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లే మన డిస్టిక్ నెంబర్ 1గా నిలిపిన వ్యక్తి మా అన్న బంగారం లాంటి బానూరు నరసింహ అన్న గారిని సాధారణంగా వేదిక మీకు ఆహ్వానిస్తుంది. 1, 2, 1, 2, 3. 1, 2, 1, 2, 3. అవార్డు అంటే భాస్కర్ అన్న ఇంకొకరు ధన కార్పొరేషన్ అధినేత రావాలి. జై వాసవి. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కైలాస్ గారిని కోరుతుంది. ఈ రోజు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. నా బేస్ నమో వైశ్యతేజ కన్యకాంబా నమో దివ్యనేత్రి చారుశీలా నమో వైశ్యతేజ కన్యకాంబా నమో దివ్యనేత్రి చారుశీలా మాం పాహి మహిమల తల్లి మాం పాహి మహిమల తల్లి పెనుకొండ వాసిని కన్యకా నమో కన్యకాంబా నమో లోకపాలా నమో సౌమ్య రూపా కుసుమ శ్రేష్ఠి వంశదీపికా పాపహరిణి పావన చరిత కుసుమ శ్రేష్ఠి వంశదీపికా పాపహరిణి పావన చరిత గాయత్రీ ఈశ్వరి దేవి శుభద వరద దేవి శ్రీవాసవి నమో కన్యకాంబా నమో లోకపాలా నమో సౌమ్య రూపా విరూపాక్ష సోదరి గౌరీ మాతంగి కుసుమాలయ భూషణ విరూపాక్ష సోదరి గౌరీ మాతంగి కుసుమాలయ భూషణ కుసుమాంబ కుమారి దేవి భువనేశ్వరి సౌమ్య రూపిణి నమో కన్యకాంబా నమో లోకపాలా నమో సౌమ్య రూపా ఆత్మజ్ఞాన బోధిని తల్లి జగాలెల్లగాచే జగదీశ్వరి ఆత్మజ్ఞాన బోధిని తల్లి జగాలెల్లగాచే జగదీశ్వరి సర్వతత్వరూపిణి అమ్మా పెనుగొండ కీర్తికారిణి
జగవాణి భువి పాలరాణి జగదేక సుందరి మాతంగి విశ్వనేత్రి వరదాయి ధాత్రి గాయత్రి దేవివే మా తల్లి ఆదిశక్తి కలిగించు ముక్తి ఓం శక్తి కన్యగా మాం పాహి కామహరిణి శుభ దివ్య చరణి ఇల ముక్తికారిణి ఓ దేవి వైశ్యవంశకుల చంద్రతేజ మాతంగి పార్వతీ మా తల్లి వైశ్యవంశకుల చంద్రతేజ మాతంగి పార్వతీ మా తల్లి కన్యకాంబా కన్యకాంబా
శుభంకరీ అగ్నితేజ భయంకరీ వైశ్యవంశ శుభంకరీ వైశ్య బృంద సహోదరి కన్యకా వైశ్య బృంద సహోదరి కన్యకా ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెళ్ళి పాహి మాం ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెళ్ళి పాహి మాం ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెళ్ళి పాహి మాం శాంభవి జై భార్గవి జై జయ 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 వాసవి జై శాంభవి జై భార్గవి జై జయ 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 వాసవి జై పాహి భవానీ వాసవి కన్యకా పాహి భవానీ వాసవి కన్యకా పెనుకొండపురమున వెలసిన దేవి పాహి భవానీ వాసవి కన్యకా పెనుకొండపురమున వెలసిన దేవి పాహి భవానీ వాసవి కన్యకా వాసవి దేవి పాహి మాం పాహి మాం ఆదిశక్తి వేయిల చేరినావు అమ్మా నీ కీర్తనం శుభదాయకం గౌరీ వాసవి దేవి నీ శుభచరితం కన్యకాంబిక లోకపాలక కాళికాంబిక గౌరి చండిక కన్యకాంబిక లోకపాలక కాళికాంబిక గౌరి చండిక గౌరీ వాసవి దేవి నీ శుభచరితం గమనీయము రమణీయము దీవించు దేవి శ్రీ కన్యకాంబ మము పాలించవమ్మా పాహి భవానీ వాసవి కన్యకా పాహి మాం పాహి మాం కుసుమాంబనోముల ఫలితమే నీవు నిను గన్న దంపతులు పుణ్యాత్ములే మహారాజు తలపే సామ్రాజ్యమును కూల్చే అమ్మా కన్యకాంబిక లోకపాలక కాళికాంబిక గౌరి చండిక కన్యకాంబిక లోకపాలక కాళికాంబిక గౌరి చండిక మహారాజు తలపే సామ్రాజ్యమును కూచే శ్రీ కన్యకాదేవి దుష్ట సంహారీ పాహి భవానీ వాసవి కన్యకా వాసవి కన్యకా వాసవి కన్యకా కన్యకాంబ నమో కన్యకాంబ నమో కన్యకాంబ నమో కన్యకాంబ నమో కన్యకాంబ నమో కన్యకాంబ నమో అమ్మా
విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకో నిత్య పూజ సత్య సింధు ఆత్మహారతి అందుకో కలం పారగ కలం సాగర సేవ వీర్యమృగ గీతి అందుకో సౌహార్దయువగా ప్రగతి పుష్పం విరియగా భక్తితో నిన్ను కొలుతుము విశ్వశాంతికి నిలుతుము విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకో జయ బోలో వాసవి మాతాకి అట్లే ఉండండి, ప్రతిజ్ఞ ఉందండి. మన ముఖ్య ఆర్యవైశ్య కులద్వయం వాసవి మాత ప్రపంచానికి చాటిన ప్రేమ వాత్సల్యము ఆత్మ గౌరవాన్ని మనసులో నింపుకొని నేను నా కుటుంబమంతా సేవ ఉత్తమ నాయకులుగా కొనసాగుతామని ఆదివాసులందరి ఐక్యతకు విశాల దృక్పథానికి మానవతా విలువలకు ప్రతీకగా నిలిచి వైశ్య జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తానని ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రెసిడెంట్ గా ఎన్నికై వాసవి క్లబ్ జూబ్లీహిల్స్ 8వ ప్రెసిడెంట్ గా నేను బాధ్యత తీసుకున్నాను. తర్వాత వాసవి క్లబ్ కానీ మరి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నేను చేసుకుంటూ పోయాను. దానికి సహకరించిన వాసవి క్లబ్ జూబ్లీహిల్స్ కమిటీ సభ్యులకు, పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై వాసు. గవర్నర్ ఫాదర్ లేట్ శ్రీ ఇరుకుల లక్ష్మయ్య గారు, మదర్ ఇరుకుల పద్మజ గారు 25 డిసెంబర్ 1980లో అన్నగారు జన్మించారు. వాళ్ళ శ్రీమతి గారు ఇరుకుల స్వాతి గారు. మ్యారేజ్ 14 మే 2006లో జరిగింది. చూడముచ్చటగా ఉంటారు. ఇరుకుల కుమార్ సంతృప్తి వాళ్ళు ఇద్దరు డైమండ్ అండ్ పిల్లలండి. వాళ్ళకు సంగారెడ్డిలో మంచి పేరున్న వ్యక్తి, ఒక ఉత్తమ గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి. అన్నగారికి ఏ ఫైల్ వచ్చినా ఏది వచ్చినా వాళ్ళ బీద ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు. అన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయ్ అన్నా, గవర్నర్ గా, జోన్ చైర్మన్ గా ఎక్కడైనా సూపర్ బెస్ట్ అవార్డు తీసుకోవడం. సంగారెడ్డిలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. బస్ షెల్టర్ కావచ్చు, అంబులెన్స్ కావచ్చు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అన్న బయోడేటా 3-4 పేజీలు ఉంది ఇది. కాబట్టి అన్న మొత్తం మీద సేవా మార్గంలో ఉన్నారు. ఈయన ఈ సంవత్సరం 2025ని ఒక ఉన్నత స్థానంలో డిస్టిక్ V105 వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో నెంబర్ 1 స్థానంగా బానూరు నరసింహులు అన్న కంటే ఎక్కువ కార్యక్రమాలు చేసి అత్యున్నత స్థానంలో ఉంచాలని ఆయన కోరుకుంటున్నాడు. దానికి అందరి మా సపోర్ట్ ఉంటుందన్న. ఖచ్చితంగా అవార్డు తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. అన్నగారిని స్పందించాలి. జై వాసవి, జై వాసవి, జై వాసవి. థ్యాంక్ యూ అండి. ముందుగా ప్రిసైడింగ్ ఆఫీసర్ అధ్యక్షులు కళా శ్రీనివాస అన్నగారికి, ఈనాటి చీఫ్ గెస్ట్ 2025 డిస్టిక్కి 105కి వెన్నుబొక్కలు అందిస్తున్న జూబ్లీ హిల్స్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఫిలిం ఏరియా జనరల్గా. అలాంటి రంగంలో ఉండి వారి ఖ్యాతినే కాదు మన ఖ్యాతిని కూడా పెంచుతున్న అన్నగారు రామ్ సతీష్ అన్నగారికి, సత్యనారాయణ గారికి, మాకు వాసవి క్లబ్లో అత్యంత సాన్నిధ్యుడు. నేను క్యాబినెట్ సెక్రటరీగా ఉన్నప్పుడు రీజన్ చైర్మన్గా ఉండి మా క్లబ్ అని కాదు పర్సనల్ కూడా మాట్లాడుకునే సాన్నిధ్యం పెరిగిన
మన అన్న కొత్త వెంకటేశ్వర అన్న గారికి, ఇదే ఏరియాకు అమీర్పేట అనగానే ఫస్ట్ పర్సన్ గుర్తొచ్చేది సింగారం సీనన్న. అంటే అక్కడ ఎటు పోయినా కానీ ఈ ఏరియాలో ఈయన ఉన్నాడు, ఇక్కడ పక్కకు ఉంటాడు అనేది మనకు వచ్చేది. అట్లా జిల్లా వ్యాప్తంగా కూడా అన్నగారు తన స్పీచ్తో కానీ తన మాటలతో కానీ ఎవరైనా తన మాటలతోని. తర్వాత కట్కం భాస్కర్ గారు తనదంతు స్టైల్లో వెళ్తూ ముందుకు తీసుకెళ్తున్న అన్నగారు. బాలరాజు గారు ట్రెజర్. తర్వాత ముందు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. విషయాలు పెంచుతూ ఉంది, ఒకరికొకరికి అవసరాలకు దూరం ఉన్నా కానీ ఫోన్ కాల్స్ లో వాసవి క్లబ్ కనిపిస్తుంది. తర్వాత లీడర్షిప్ అనగానే అందరూ ఏదో పొలిటికల్ గా అది ఇదని కాదండి, ఇంట్లో సక్రమంగా కుటుంబం నడిపించే పెద్దలు కూడా లీడర్లేనండి. నా అభిప్రాయంలో అన్నదమ్ములే కాదు, ఎవరో ఒక్కొక్కరిది ఒక్కొక్క గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు చెప్తున్నాను. ఒక కీర్తి ప్రతిష్టలను ఆ స్టాండర్డ్ లో ఉంచి లెవెల్స్ అట్లనే మెయింటైన్ చేయడం చాలా కష్టం. లైవ్ గా మెయింటైన్ చేసి చూస్తున్నాం మేము కూడా. ఒక క్లబ్ని కానీ, ఒక రీజన్ కానీ, ఒక డిస్ట్రిక్ట్ ని కానీ ఆ టాప్ లో ఉన్నదాన్ని దించకుండా మళ్ళీ అదే ప్రయత్నంలో చేయడం చాలా గొప్పతనం నేను అంటాను. కొత్తగా చేయడం ఓకే, కానీ అది నిలబెట్టడం కూడా ముఖ్యమే. అలాంటి స్థాయిలో టాప్ 1, 2, 3లో మన డిస్ట్రిక్ట్ ని 105 ఉంచిన అన్నగారికి ప్రత్యేకమైన జిల్లా పక్షాన అభినందనలు తెలియజేస్తున్నా. అన్నగారు ఆ మనం టీం పెట్టారు, అదే స్ఫూర్తితోని ఈసారి మనము ఎనర్జీ టీం అని పెట్టుకున్నాం. పేరు ఎనర్జీ అని పెట్టుకున్నాం మనం. ఈసారి 2025లో డిస్ట్రిక్ట్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎనర్జీ టీంతో పిలువబడతాం. వీళ్ళందరూ సెలెక్ట్ చేసుకున్నారు. వారికి యునానిమస్ గా జరిగింది. తర్వాత పెద్దల అండదండలు ఉన్నాయి కాబట్టి యునానిమస్ గా చక్కగా జరిగింది. అది ఎక్కడ కూడా బయటకు రాకుండా 101 అన్ని కూడా ఫీజెస్ కానీ యాక్టివిటీస్ ఫండ్ కానీ అన్ని కట్టేశారు. సో అది మీకు అభినందనలు తెలుపుతూ జై వాసవి, జై వాసవి, జై వాసవి. అధ్యక్షులు వారి పేరు చెప్పండి. కుమ్మూరు రమేష్. చెప్పండి మీ భార్య పేరు అని చెప్పండి. కుమ్మూరు రమేష్, మా భార్య పేరు కుమ్మూరు గీత. పిల్లలు అందరు తెలియాలి కదండి. మాకు 2 కొడుకులు. పెద్ద అబ్బాయి పేరు కుమ్మూరు వెంకట భరత సాయి, మ్యారేజ్ అయింది. మా కోడల పేరు కుమ్మూరు పూజ. చిన్న అబ్బాయి కుమ్మూరు వెంకట నాగరాజు, మ్యారేజ్ అయింది. చిన్న కోడల పేరు కుమ్మూరు వైష్ణవి. వ్యాపారం అండి, చిన్న వాటర్ షాప్ మాది. వాటర్ క్యాన్ ఈ మధ్య 15 days బ్యాక్ మనవడు పుట్టాడండి, ఇంకా పేరు పెట్టలేదు. థ్యాంక్ యూ అన్న. సెక్రటరీ గారు. జై వాసవి. నా పేరు విషంశెట్టి శ్రవణ్ కుమార్. విషంశెట్టి ధనలక్ష్మి నా భార్య. విషంశెట్టి సాత్విక, విషంశెట్టి శాలిని. వాళ్ళిద్దరు చదువుకుంటున్నారండి, గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు. నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాను. సీతారాం లక్ష్మి. నాకు 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. అబ్బాయి సాఫ్ట్వేర్ చేస్తున్నారు. కిరణ్ శ్యామ్ కూడా సాఫ్ట్వేర్. థ్యాంక్ యూ అండి. మీ ప్రతిమలు వస్తే వారు కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ రైట్ సైడ్ సెక్రటరీ, లెఫ్ట్ సైడ్ ట్రెజరర్ పెట్టాం. ఎందుకు పెట్టాం? రైట్ సైడ్ సెక్రటరీ మీకు నేర్పించాడు వెంకటేష్ అన్న. అయితే ఏదానికైనా కానీ మన శరీరంకు ఉండేలాగో డబ్బు కూడా అలాగే. అలాంటి డబ్బుని సక్రమంగా కలెక్షన్ చేయడమే కాదండి, ప్రతి ఒక్క సభ్యుడు కూడా కొంచెం ట్రాన్స్పరెన్సీగా చెప్పాలి.
చెప్తుంటే తను చేసిన దానికి ఇప్పుడు కార్యక్రమం కలెక్ట్ చేసాం. కలెక్ట్ చేసిన దాన్ని మనం ఏదైనా ఖర్చు పెట్టామో చిన్నగా మెసేజ్ ఇస్తే ఏమవుతుందంటే మేము ఇచ్చింది కరెక్ట్గా తెలుస్తుంది అనేది పబ్లిక్ వెళ్ళి వాళ్ళ మైండ్లో ఎలాంటి కల్మషాలు లేకుండా ఇంకో కార్యక్రమం కానీ ఇంకోటి అడిగినప్పుడు వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటుంది. తర్వాత కార్యదర్శి గారికి కుడివైపు ఎందుకు అన్ని కార్యక్రమాలు కూడా మనం రైట్ హ్యాండ్తో భావిస్తాం. అంటే మన హిందూ ధర్మంలో కుడికాలు ముందు పెట్టు, కుడికాలు చెయ్యి ఎలా ఉంటుందో అధ్యక్షుల వారు ఏదైనా కార్యం తలపెట్టగానే దాని కార్యరూపకంగా తెచ్చేవాడే కార్యదర్శి అండి. ఏదో కార్యదర్శి అనగానే ఏదో సర్వీసు సేవ చేయడం కాదు. ఆయన తలుచుకొని పెద్దలున్న క్లబ్లో ఎవరైనా వారి కార్యక్రమం అనుకుంటే దానికి కార్యరూపకంగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్, దానికి ఏం చేయాలా, ముందు ఏం చేయాలా, తర్వాత ఏం చేయాలా, ఆ పెద్దల సలహాలు తీసుకొని ఆ కార్యక్రమాన్ని ఒక 4 రోజుల ముందే మనం డిజైన్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు వచ్చే పెద్ద మనుషులకు కానీ ఎవరికి కానీ అక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది. వాళ్ళకు మనము టైం టు టైం ఏం చేస్తామనేది మినిట్ టు మినిట్ యాక్షన్ అనేది తయారవుతుంది. అలాంటి కార్యాచరణ మీరు కూడా చేయాలని కోరుకుంటున్నాను. అధ్యక్షుల వారు ఉన్నారు, వారికి చాలా అనుభవం ఉంది. వాళ్ళకు ఉన్న పైన లీడర్స్ కూడా ఎవరైతే క్లబ్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా చక్కగా మీ క్లబ్లోనే కాదు జిల్లాలో కూడా చక్కటి కార్యక్రమాలు తీసుకుంటున్నారు. వారిని స్ఫూర్తి తీసుకుంటూ ఈ ఇయర్ కూడా మీరు ముందుకు సాగాలని కోరుకుంటూ మీరు ముగ్గురు కూడా ఇలా చేయాలి ముందుకు వెళ్ళి. నేను చెప్పినట్టుగా చెప్పండి. ఇంకో మైక్ ఉండే కదా సీనా, ఇంకో మైక్ అధ్యక్షుడు మీ పేరు చెప్పుకోండి. కొమ్మూరు రమేష్, ప్రెసిడెంట్. పోస్ట్ చెప్పండి. సెక్రటరీ సీతారాం, వాసవి క్లబ్ జూబ్లీ హిల్స్ వాసవి క్లబ్ జూబ్లీ హిల్స్ పదవులను అంగీకరిస్తూ సంస్థ నియమావళికి బద్ధుడనై వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశాలను పాటిస్తూ క్లబ్ నిర్వహించు అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ క్లబ్ సభ్యుల ఐక్యతను ఉన్నతిని సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విశిష్ట సేవలను అందిస్తూ క్లబ్ కీర్తి ప్రతిష్టలను పెంపొందించి ప్రగతి పదంలో నడిపించడానికి నా సమయాన్ని నా శక్తిని నా ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తానని సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. మొబైల్లో తీయమంటే ఫోటో తీస్తాను. ఇది వీడియో రికార్డర్ సార్. और देन मोबाइल जय बोलो श्री वासवी माता की जय. ఇయర్ మంచి అవార్డ్స్ పొందాలని వాసవి మాతను కోరుకుంటూ అభినందన తెలియజేస్తున్నాను. పిఎస్సీల ముగ్గురికి కూడా జెడ్సీ గారు వచ్చారు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ముందున్న వాళ్ళు కూడా వాళ్ళు పైకి రావాలి. ఉదయ్ నువ్వు కూడా అక్కడ సెటిల్ కూడా డిస్ట్రిక్ట్ సంబంధించి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఎవరున్నా సార్? అధ్యక్షుల వారి వివాహ వేడుక ఎంతమంది చూసారు ఇక్కడ? వివాహ వేడుక చూసారా అన్నారు? మీరు ఎవరు పిలవట్లేదు. అందరిని పిలుస్తాడు. ఆ రోజు కూడా మళ్ళీ చేసుకుందాం. తర్వాత మ్యారేజ్ లో వరుడు వధువుకి ఏం కడతాడు? మంగళసూత్రం కడతాడు. ఇక్కడ వధువు వరుడికి సేవా సూత్రం కడుతుంది. ఓకేనా? మనము అక్కడ కళ్యాణం చేస్తే ఏమేమి 1 2 3 1 2 3
థ్యాంక్ యూ. అందరు రావాలి, అందరూ అదే అంటున్నా. లాంగ్ లెంత్ షార్ట్ లెంత్ రెండు. థ్యాంక్ యూ అండి. ఇంటికాడ ఏముండదు కాబట్టి ఒకటండి, ఎంత సమయం వెచ్చించినా, ఎంత డబ్బు వెచ్చించినా, ఎంత సేవ చేసినా సేవ అమ్మారు పరంగానే అనుకుంటాం. మన ఆర్యవైశ్యులం అందరము సేవ చేస్తున్నాం కాబట్టి ఆదానికి ఏదైతే అన్నారో మీరు దానికి అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన క్లబ్కు అంకితం చేయండి, ఒక సంవత్సరం మీరు కుటుంబానికి అంకితం చేయండి, ఇంటికి అన్ని మీరు చేసుకోండి. ఆయన మీకు సహకరిస్తాడు, కారణం కాదు క్లబ్ ఉన్నది. కానీ అక్కగారు కూడా మనం ఒకటి సపోర్ట్ చేద్దాం. క్లబ్ పరంగా టైం వేచించి డబ్బులు వెచ్చిస్తేనే మనం సపోర్ట్, వేరే దానికి టైం వేచిస్తే మనకు సంబంధం లేదక్క. మీరు ఏమన్నా యాక్షన్ తీసుకోవచ్చు, ఓకేనా? అది సో థ్యాంక్ యూ అండి. మెంబర్స్ని కూడా అందరినీ కూడా కలయికతో ముందుకు తీసుకెళ్తున్నాడు. ఏ ప్రైమరీ మెంబర్ కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని చేస్తున్నాడు. మేము అధ్యక్షులమైనా, ఏ అధికారి అయినా, ఎవరైనా, గవర్నర్ అయినా, ఎవరైనా కానీ ముందు క్లబ్ సభ్యుడు ప్రైమరీగా అతను సేవాంకితం చేస్తేనే, మనకు సహకారం చేస్తేనే ఆ క్లబ్ కానీ ఇది కానీ నిలబడుతూ ఉంటుంది. అలాంటి నిలబడ్డప్పుడు ఆ ప్రైమరీ మెంబర్ని ప్రతి ఒక్కరిని కూడా పలకరించడం ప్రెసిడెంట్ యొక్క బాధ్యత. పెద్దలని కానీ చిన్న వాళ్ళని కానీ ఎవరిని కానీ ప్రతి ఒక్కరిని వారం కానీ 15 రోజులకు కానీ వాళ్ళకు మ్యారేజ్ చేసి ఇవన్నీ ఎప్పుడైనా కానీ వాళ్ళకి విషెస్ చెప్పి పిఎస్సీలు ముగ్గురు చెప్పితే వాళ్ళకు ఈ ఇయర్ మేము మీరు పిఎస్సీలు అయినా కానీ వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు అనేది వాళ్ళకు మనసులో వెళ్తుంది. దయచేసి అది తీసుకోండి. మీరు ఇలాంటి కార్యక్రమాలు సేవారంగం చేస్తూ ఆ వాసవి మాత ఆశీస్సులతోని రీజన్లో కానీ డిస్టిక్లో కానీ ఇంకా మంచి పేరు సంపాదించాలని కోరుకుంటున్నాను. మీ ముగ్గురు పిఎస్టీలకు అభినందనలు, మీ క్లబ్ సభ్యులకు కూడా అభినందనలు. తర్వాత మీ అందరూ ఇలా చేయలేపండి, ముందున్న వాళ్ళంతా ఇలా వెనకాల పెట్టుకోండి, ఇట్లా శబాష్. ఇప్పుడు వీళ్ళకి అభినందనలు చెప్పినాం మనం. ఇయర్ మొత్తం మీరు కూడా సహకరిస్తేనే కదా వీళ్ళకి అందరికి వచ్చింది. కాబట్టి క్లబ్ ప్రతి సభ్యులకు కూడా మేము వచ్చి కొట్టలేము కాబట్టి మీరు కూడా అభినందన తెలియజేస్తున్నాను. ఇలాంటి క్లబ్ని మీ సహకారంతో ఇంకా నడుస్తూ ఉంటుంది. మీరు ఏ మనస్పర్ధలు పెట్టుకున్నా ఏదున్నా కానీ ఐక్యతకు సెక్రటరీకి ఏంటన్నా జడ్జి గారు ట్రెజరర్ అందరూ వస్తుంది సార్. ఒక నిమిషం ఇద్దరు యంకులు ఇద్దరు రాత్రి 12:01 అక్కగారు రమేష్ అన్నకు సేవ కాదు అన్ని విధాలు సాగింది. రాత్రి 2కి వచ్చినా ఏమవుతుందండి, మాత్రమే మిగతా కాదన్న. ఒక గంట కొడతాడు అంటే అందరం కూడా మనం ఆ మీటింగ్ లో ఇన్వాల్వ్ కావాలి. మంచి ఆ చెడు అనేది తర్వాత విషయం. తర్వాత ఎప్పుడైతే నాకు థ్యాంక్ యూ అండి. చక్కగా నన్ను భరిస్తూ ఈ కార్యక్రమం ఇన్స్టాలేషన్ ని చక్కగా వీధిస్తూ మీరందరూ ఒకటండి, నాది కూడా ఇంత స్వార్థం ఉంది. ఏ అధ్యక్షునికైనా కానీ, ఏ క్లబ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అయినా కానీ క్లబ్ మెంబర్స్ అందరినీ ఒకటే తాటి మీద ఒకటే రోజు చూసేది ఇది ఇన్స్టాలేషన్ రోజే అండి. అప్పుడు కానీ అతను ఇన్స్టాలేషన్ మన జిల్లాకు సంబంధించి
గురించి కాలుష్యం గురించి అన్ని విధాలా మీరు తెలియజేశారు. ముఖ్యంగా అన్నగారు భువనగిరిలో సర్వీస్ చేస్తున్నారు. ఆయన ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన భువనగిరి వాస్తవ్యం. వాళ్ళిద్దరికి గవర్నమెంట్ ఎక్కువ ఉంది. 20 లక్షలు కాదు, ఇంకొక 20 లక్షలు కూడా తెచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు అక్క ఏముంది పర్మనెంట్ ప్రాజెక్ట్ కరెక్ట్ గా దాని లెక్క ప్రకారం అడ్మినిస్ట్రేషన్ ప్రకారం కరెక్ట్ గా ఉందనుకోండి, అన్నగారు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాడు. కాబట్టి ప్రత్యేకంగా మీ కృతజ్ఞతలు ప్రదీప్ అన్న గారు. ఈ నూతన అధ్యక్షులు కొమ్మూరి రమేష్ అన్న గారు స్వాగతోపన్యాసం అంగీకార ఉపన్యాసం ఇవ్వాలని కోరుచున్నాం. స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, తోటి సభ్యులకి, కమిటీ మెంబర్లకి, పర్సనల్స్కి, ఇక్కడ హాజరైన అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ 2025 ఈ సంవత్సరం వాసవి క్లబ్ జూబ్లీస్ తరఫున నాకు ప్రెసిడెంట్ పదవి ఇచ్చారు. నేను అంగీకరించి తీసుకున్నాను. అలాగే మా పక్కన సెక్రటరీ గారు శ్రావణ గారు, ఉత్త సీతారామన్ గారు ఇద్దరు కూడా ఇష్టపడి పదవులు తీసుకున్నారు. వాళ్ళతో కలిసి నేను పనిచేసుకుంటూ ముందుకెళ్తాను. మా వైస్ ప్రెసిడెంట్ పెరుమల రత్నం గారు కూడా సహకరిస్తారు. వారు కూడా కలిసి ముందుకెళ్తాం. అలాగే ఈ సంవత్సరం అన్నపూర్ణ పథకం చైర్మన్ సన్నిధి సత్యనారాయణ గారు, మీ 5 మందిని కూడా కలిసి కరెక్ట్గా ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. 2017 సంవత్సరంలో మన వాసవి క్లబ్ జూబ్లీస్ గుండిజేటి రోసి గారి దీవెనలతో వారి చేతుల మీదుగా తుమ్మలపల్లి రామణ సత్యనారాయణ గారి సలహాల మేరకు, సింగారపు సీనన్న గారి సూచనలతో కొత్త వెంకటేశ్వర గారు ఫౌండర్ ప్రెసిడెంట్గా, అప్పటి గవర్నర్ రాజేంద్ర గుప్తా అన్న గారితో మనం ఈ జూబ్లీస్ క్లబ్ ప్రారంభించడం జరిగింది. అందరికీ తెలిసిన విషయం గుర్తు చేస్తున్నా. అప్పటి నుంచి 1, 2, 1, 2, 3 ఏ సీఎం తోని ఏ క్లబ్ ఇంతవరకు ఓపెన్ కాలేదండి. మాజీ సీఎం తోని అట్లాంటిది వాసవి క్లబ్ జూబ్లీస్ ఓపెన్ అయింది. దాన్ని గట్టిగా చెప్పాలి. మీరు చెప్పాల్సిన 1, 2, 1, 2, 3 నిజంగా పిన్ టు పిన్ గుర్తుంది రమేష్ అన్నకి. థ్యాంక్ యూ. అప్పటి మొదలుకొని ఫౌండర్ ప్రెసిడెంట్ కొత్త వెంకటేశ్వర గారితో మొదలైన ఈ క్లబ్, మన క్లబ్, వారి తర్వాత వేలుపల్లి వెంకటేష్ గుప్తా గారు, పర్చూరి రామయోగయ్య గారు, కేతపల్లి సుధాకర్ గారు, బైసాని నరసింహారావు గారు, కుండూరు శ్రీనివాసన్న గారు, కైలాసం శ్రీనివాసన్న గారు ఇంతవరకు ప్రెసిడెంట్ టీమ్గా పనిచేశారు చక్కగా. వారి తర్వాత ఇప్పుడు 2020లో నాకు అవకాశం వచ్చింది. ఆ టీము మన క్లబ్కి మంచి పేరు తీసుకొచ్చారు, మంచి కార్యక్రమాలు చేశారు అందరి సహకారాలతో. వారు తీసుకొచ్చిన పేరుని ఏమాత్రం తగ్గించకుండా చూసుకుంటాను. నేను కూడా వాళ్ళలాగా పనిచేసి పేరు తీసుకొస్తాను. ఇంకా పెంచే ప్రయత్నం మాత్రం చేస్తాను, తగ్గించకుండా చూసుకుంటాను. థ్యాంక్ యూ అన్న గారు. ఇక మన క్లబ్లో కార్యక్రమాలు చేయడం జరుగుతుంటుంది, అందరికీ తెలుసు. కాకపోతే జరిగిన కార్యక్రమాల్లో ఒక్కటి మీకు తెలియపరచాలి. ఒకసారి టీచర్స్ డే వచ్చింది. మన క్లబ్ తరఫున వెంకటేశ్వర గారు కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు టీచర్స్ని సన్మానం చేయించుకోవాలనుకున్నాం. ఆ టీచర్స్ సన్మానం చేయించుకుంటా అందులో ఒక మన ఆర్యవేశ మహిళను కూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. వారు రిటైర్డ్ అయిపోయినారు ఇంటి దగ్గర. ఇంటికే మేము వస్తామని చెప్పాం, నేను, వెంకటేశ్వర గారు, ఇంకా అప్పుడు ప్రెసిడెంట్లు టీం అంతా. వారికి మనం సన్మానం ప్రారంభించినప్పుడు వారు చూసి ఆ విధానము, మా కుటుంబంలో సొంత అన్న, తమ్ముడు, తల్లిదండ్రులు కూడా ఇంత ఇదిగా మమ్మల్ని గౌరవించలేదు, మమ్మల్ని చూసుకోలేదు అన్న ఆనంద భాష్పాలు వాళ్ళ కాదు. సన్మానం మొదలు ఆపేసి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నారు, ఆపేయండి సన్మానం, మళ్ళీ మొదలు పెట్టండి. మా బిడ్డలు, అల్లుళ్ళు అదర్ కంట్రీస్లో ఉన్నారు, వాళ్ళకి మేము వీడియో కాల్
చూపెడతాము. వాళ్ళు చూస్తే ఇంకా ఆనందపడతారని చెప్పి మళ్ళీ కార్యక్రమం సగం అయినా మళ్ళీ మొదలెచ్చి వాళ్ళకి మనం ఇచ్చిన పట్టు చీర కానివ్వండి, కాయ పండు పసుపు కుంకుమ గాజులు, ఇంకా సెలవు కప్ప వ్యవహారం కానీ, వాళ్ళ గిఫ్ట్ వ్యవహారం కానీ, అమ్మవారి పూజ చేసుకోవడానికి అమ్మవారి పటం కానీ, ఇట్లా మనం చేసిన వ్యవహారంతో వాళ్ళు బిడ్డలకి అల్లుళ్ళకి మనవాళ్ళకి చూపించుకొని ఎంతో ఆనందపడ్డారు. వాళ్ళ ఆనందం ఇప్పటికీ మర్చిపోలేంది. నాకు ఎక్కువసార్లు గుర్తొస్తుంటుంది మన క్లబ్ చేసిన గొప్ప కార్యక్రమం. ఇప్పుడు ఇక ఈ 2025 విషయానికి వస్తే మనం ఇంకా ప్రమాణ స్వీకారం ఈరోజు చేసాం, ఫిబ్రవరి 7వ తారీఖున. కాకపోతే జనవరి నెల గడిచింది కాబట్టి జనవరి 26వ తారీఖున మనం ఒక కార్యక్రమం చేయడం జరిగింది. గవర్నమెంట్ స్కూలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉంటుంది. నేను వెంకటేశ్వర గారు ఇప్పుడు టీము స్కూల్కి వెళ్ళి ప్రిన్సిపాల్ గారు టీచర్స్తో మాట్లాడి, మేడం గారు ఈ సంవత్సరం జెండా వందన కార్యక్రమం రిపబ్లిక్ డే రోజున మీ స్కూల్లో మా వాసవి క్లబ్ జూబ్లీహిల్స్ తరఫున గడపాలనుకున్నాం, మీకు ఏదైనా అవసరం ఏమైనా ఉన్నాయని మేము అడిగితే వాళ్ళు ప్రింటర్ విత్ జిరాక్స్ మెషిన్ అయితే మా పిల్లలకి అవసరం ఉందండి, చాలా ఉపయోగపడిన వాళ్ళు అవుతారు, అది మాకు అవసరం అని చెప్పి వాళ్ళు కోరిన వెంటనే మన క్లబ్ వెంకటేశ్వర గారితో శాంక్షన్ చేసి వారికి 26వ తారీఖున రిపబ్లిక్ డే రోజున జనవరి ఆ మిషన్ ఇచ్చి ఆ కార్యక్రమం 26వ తారీఖు జెండా వందన కార్యక్రమంలో పాల్గొని పిల్లలకి ఇక బిస్కెట్లు అవి ఇవి ఇచ్చి ఆ రోజు 26వ తారీఖున మంచి కార్యక్రమం చేసాం. పిల్లల్లో కూడా క్రమశిక్షణ, పిల్లలు మాకు ఇచ్చిన గౌరవం కూడా చాలా వెల్కమ్, మరవలేనిది. ఆ స్కూల్ టీచర్స్ కానివ్వండి, ప్రిన్సిపల్ కానివ్వండి చాలా ఆనందపడ్డారు, చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. వాళ్ళ ఆనందాన్ని కూడా మేము చూసి ఎంతో ఇదయ్యాము. మన క్లబ్ ద్వారా ఒక కార్యక్రమం, చాలా చెప్పుకోదగ్గ కార్యక్రమం, మంచి కార్యక్రమం. ఇక రెండో కార్యక్రమం కూడా అదే నెలలో జనవరిలో 29వ తారీఖున మన ఇంటర్నేషనల్ క్లబ్ వాళ్ళు ఆదేశాల మేరకు ప్రతి నెల ఒక కార్మికుడికి ఒక సన్మానం, వాళ్ళ చేతి పనిముట్టు ఒకటి ఇవ్వాలని ప్రెసిడెంట్ గారు ఆదేశాలు ఇచ్చారు. దానికి మేరకు మేము జనవరి 29వ తారీఖున ఒక కటింగ్ షాపు బార్బర్ వర్కర్ని సెలెక్ట్ చేసుకుని వెంకటేశ్వర గారి ద్వారా ఇంద్రనగర్లో ఉంటారు, మన కటింగ్ చేసుకుంటూ వారిని పిలిచి వారిని సన్మానించి వారికి ఒక మంచి పనిముట్టు, గడ్డము, హెయిర్ కటింగ్ మిషన్ ఒకటి, మంచి మిషను, విలువైన మిషను, బాగా పనిచేసేది, మంచి కంపెనీ వారికి తీసివ్వడం, వారికి సన్మానించుకోవడం జరిగింది. వారు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం పరిచారు మన క్లబ్ గురించి. అదొక గొప్ప కార్యక్రమం జనవరి 29వ తారీఖు చేయడం జరిగింది. తర్వాత అదే నెల 29 తర్వాత 31వ తారీఖున మన కులదైవం శ్రీ వాసవి కన్యకాపల్లి స్వామివారి ఆత్మార్పణ దినోత్సవం 31వ తారీఖున. ఆ రోజు కూడా పెద్దలు చాలామంది అతిథులుగా రావడం జరిగింది. వాళ్ళ సమక్షంలో కృష్ణానగర్ రోడ్డు మీద లేబర్ అడ్డా దగ్గర బాగా కార్మికులు ఎక్కువ మంది ఉంటారు. కొన్ని రోజులు పనులు దొరికితే దొరకవు, వాళ్ళకి అల్పాహారం మంచి కడుపు నిండా 4 రకాలు పెట్టి ఆ కార్యక్రమం కూడా జయప్రదం చేసి వాళ్ళ ముఖాల్లో ఆనందం కూడా చూడడం జరిగింది. ఈ జనవరి నెలలో 3 కార్యక్రమాలు చేశాం. ఇక ఫిబ్రవరి 7వ తారీఖున మనం ప్రమాణ స్వీకారం చేసుకున్నాం. ఈ సంవత్సరం చేసిన కార్యక్రమాలు ఇవి. ఇక రాబోయే రోజుల్లో ఇంకా మీ అందరి సహకారాలతో, ఇప్పటివరకే మీ అందరి సహకారంతో చేసిన కార్యక్రమాలు అవన్నీ, ప్రతి కూర్చున్న ప్రతి సభ్యుల సహకారం, ప్రతి కమిటీ మెంబర్ సహకారం, అందరి సహకారం ఉంది. అలాగే రాబోయే రోజుల్లో కూడా మీ అందరి సహకారంతో ఇంకా కార్యక్రమాలు ఎక్కువ చేస్తాం అని నేను ముందుకెళ్తాను అనుకుంటున్నాం. ఇంకా మీరు సహకరిస్తారని, ఈ క్లబ్కి పేరు ఎక్కడ పోగొట్టునని, వెంకటేశ్వర గారు ఏ నమ్మకంతో నాకు ఈ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారో ఆ నమ్మకాన్ని తగ్గించకుండా చూసుకుంటానని కూడా నేను మీకు మాట్లాడుతున్నాను. మనం ఎంతోమంది ఎన్నో కులాల వారు, ఎన్నో మతాల వారు పనులు చేసుకుంటూ సంపాదించుకుంటూ ఉంటారు. కొంతమంది వ్యవసాయం ద్వారా సంపాదిస్తారు, కొంతమంది ఉద్యోగం ద్వారా సంపాదిస్తారు, కొంతమంది కూలి పనికిలు సంపాదిస్తారు. ఎలా సంపాదించినా కూడా ఆ సంపాదనలో ఎంతో కొంత భాగం దాన ధర్మాలకు ఉపయోగించాలి, సేవకు ఉపయోగించాలని ఆలోచన వచ్చిన మొట్టమొదటి కులం మన ఆర్యవైశ్యుల కులం.
అందుకు ఆర్యవైశ్య కులంలో నేను పుట్టినందుకు, ఎంతమంది ఆర్యవైశ్యుల మధ్యలో నేను ఈరోజు నిలబడి మాట్లాడుతున్నందుకు ఒకే ఒక్కరు కారణం అనుకుంటున్నా. ఆ ఒక్కరే మన వాసవి క్లబ్స్ ఫౌండర్, ప్రెసిడెంట్, యుగ పురుషుడు కల్వకుంట్ల చంద్రసేన గుప్తా గారిని, వారిని గుర్తు చేసుకుంటూ, వారిని స్మరిస్తూ మనం ఎప్పటికి కూడా కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు ఎప్పుడు మర్చిపోకూడదు. వారి గురించి ఒక మాట చెప్పాలి. పూర్వీకులు మన కులానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చి పెట్టారు. ఆ పేరుని తగ్గించకపోయినా పెంచకపోయినా పర్వాలేదు, కానీ తగ్గించుకుండాలన్న ఉద్దేశంతో ఆ పేరుని అలాగే ముందుకు తీసుకెళ్ళిన ఉద్దేశంతో కల్వకుంట్ల చంద్రశేఖర్ గుప్తా గారు ఈ క్లబ్ని పెట్టుంటారేమో. అందుకే మనం పూర్వీకులు కొనసాగించిన బాటలో కొనసాగిస్తున్నాం, పేరుని కొంచెం ముందుకు తీసుకెళ్తున్నాం. వారిని మన తరాల వారికి కూడా, మన నెక్స్ట్ జనరేషన్ కూడా నేర్పాలి, చెప్పాలి కల్వకుంట్ల చంద్రశేఖర్ గుప్తా గారి గురించి. ఎందుకంటే వారు క్లబ్, అలాగే విలేజెస్లో ఆ బాక్స్ లేకపోతే టౌన్ నుంచి వాళ్ళు తెప్పించుకోవడం, రెంట్ కట్టుకోలేక మళ్ళీ అంబులెన్స్ బుక్ చేసి మళ్ళీ తీసుకెళ్ళి ఇవ్వడం, ఈ కష్టాలేమీ లేకుండా మన వాసవి క్లబ్ వల్ల ప్రతి విలేజ్లో ఈ ఏసీ బాక్స్ను కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఆ ఊర్లో వాళ్ళు బాగా ఉపయోగించుకుంటున్నారు. ఒక రోజు 2 రోజులు బాడీ ఉంచగలుగుతున్నారు. వాళ్ళు వచ్చేదాకా ఆ విషయాలు కూడా వాసవి క్లబ్ చేస్తున్నాయి. దాని మీద కూడా వాసవి క్లబ్ చూశాను. ఇంకా కొన్ని ఊర్లలో అయితే మారుమూల గ్రామాల్లో బస్సు కూడా సరిగా రాదు, మెయిన్ రోడ్కి వెళ్ళి ఎక్కాలి. అలాంటి ప్రదేశాల్లో హెల్త్ బాగాలేనప్పుడు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళకు అంబులెన్స్ కూడా వాసవి క్లబ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఫోన్ చేసిన 10 నిమిషాలకి అంబులెన్స్ వచ్చేస్తుంది, మనం టౌన్కి వెళ్ళి అడ్మిట్ అయిపోవచ్చు. అలా ఎంతోమంది ప్రాణాలను కాపాడిన సందర్భం కూడా ఈ అంబులెన్స్ ద్వారా వాసవి క్లబ్ చేస్తుంది. ఈ వాసవి క్లబ్ మారుమూల గ్రామాల నుంచి మండలాలు, తాలూకాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు, ఇట్లా దేశాల్లో పిలిచిపోయింది ఈ వాసవి క్లబ్. ఈ వాసవి క్లబ్లో నెంబర్ అయినందుకు, ఈ నెంబరే కాకుండా ప్రెసిడెంట్ అయినందుకు చాలా గర్విస్తూ, మరొకసారి కల్వకుంట్ల చంద్రశేఖర్ గుర్తు చేసుకుంటూ వారికి జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ. జై వాసవి నుంచి జై వాసవి. నా స్పీచ్లో ఒక చిన్న విషయం మర్చిపోయాను. ఇప్పుడు నేను ఇక్కడ రాగానే కాలరు ఎవరితోనే వేయించుకున్నా, నేనే కదా. అంటే వారు వాసవి క్లబ్లో చాలా చక్కగా, అంటే నేను ఇక్కడే కాదు, ఏ క్లబ్ ఇన్స్టాలేషన్కి వెళ్ళినా, నేను ఏదైనా ప్రోగ్రామ్ చేసినా నా పెద్దలతోని, అంటే క్లబ్ను ఇంత చక్కగా తీర్చిదిద్దిన పెద్దలతోని కాలం వేయించుకుంటున్నాను. అంటే అది వాళ్ళకి ఇచ్చిన మర్యాద నేను కాపాడుకుంటాను. దయచేసి ఈ సంవత్సరం నుంచి నేను ఏదైతే కార్యక్రమం చేస్తున్నానో, ఇలా చేస్తున్నానో, మీ ప్రెసిడెంట్స్ కూడా అలా చేయాలని నా కోరిక. మీరు ఏ కార్యక్రమం చేసినా మీరు ఇప్పుడైతే వేశారు, ఓకే, ఇంటి నుంచి పర్మిషన్, కానీ ఒక చిన్న సేవా సంఘం అంటే ఒక సేవ చేస్తారు. ఇప్పుడు అన్నదానం అమాస పూజ చేస్తున్నారు, మీరు వెళ్తారు, కాలం మీరు వేసుకోకండి. ఫస్ట్ మీ గడిచిన ప్రెసిడెంట్స్ ఎవరు వచ్చినా కానీ వారితో మీరు కాలం వేయించుకొని ఆ కార్యక్రమం స్టార్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. వారికి ఇచ్చిన మర్యాద, వారికి ఇచ్చే గౌరవం స్టార్ట్ చేస్తుంది. ఈ సిస్టమ్ని ఈ సంవత్సరం నుంచి క్లబ్లో అందరూ పాటిద్దాం. మనం చేస్తున్నాం, మనం స్టార్ట్ చేసాం, అది జనరేషన్ పార్టీ కాలం వేసుకొని నేను చేస్తున్నాను. ఇది అందరూ కూడా పాటిస్తే మనకు పెద్ద మనుషుల ఆశీస్సులు ఉంటాయి, ఆ కార్యక్రమం సక్రమంగా జరుగుతుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. ఒక కొత్త బాగుంటే ఆశీర్వాదంగా ఉంటుంది. రమేష్ అన్న మాట్లాడినట్టే చాలా మంచిగా పిన్ టు పిన్ గుర్తుపెట్టుకొని క్లబ్ యొక్క విషయాలు కానీ, కొత్త వెంకటేశ్వర అన్న ఫౌండర్ అని అన్ని బాగా చేశాడు. వాసవి క్లబ్ జూబ్లీస్ అని ఒక విత్తనం నాటిండు కొత్త వెంకటేశ్వర. దాన్ని మీరు పెంచి పోషిస్తూ ఈ స్థాయికి తీసుకొచ్చారు. నిజంగా రమేష్ అన్న ఎప్పుడు ఫౌండర్ని కానీ సభ్యులు కానీ మర్చిపోకుండా ఉండాలి అనేది ఆయన ముఖ్య ఉద్దేశం. కొమ్మిడి రమేష్ అన్న చాలా బాగా చెప్పారన్న. తర్వాత వాసవి క్లబ్ పెట్టాలంటే సభ్యులు లేరు, ఏం లేరు. తర్వాత నేను సభ్యులు జమ చేస్తాను, నాకు వాసవి క్లబ్ నచ్చింది, ఫెలోషిప్ సర్వీస్ ఒక 5 minutes లో చెక్ రాసిచ్చేసాడు. 18,000 ఏదో యాక్టివేషన్ ఫీజు ఉంటుంది, ఇమీడియట్లీ రాసిచ్చాడు. అట్లాగే కొమ్మూరు రమేష్ అన్న కూడా కోమటి అంటే కోసేసుకుంటాడు, ఏదో మాట్లాడేది అన్న, నేను నీ గురించే మాట్లాడేది. కోమటి అంటే కోసేసుకుంటామని చెప్తున్నా.
ఎందుకంటే ఏదన్నా మనకు ఎవ్వరికి ఉంటారు ఇట్లా ఇంత పిచ్చి అంటే అనుభవం అవుతుంది వయసులో ప్రోగ్రామ్ అవుతుందంటే అలా దూరిపోతాడు. ఆయన ఎక్కడ పోయినా అమ్మవారిని జపం చేసుకుంటూ అందరినీ యూనిటీ ఉంచాలి. మన యొక్క వైభవాన్ని ఎప్పుడు తగ్గించకుండా పర్వాలేదు కానీ కింతంగా కరెక్ట్గా ఉంచాలని ఆయన కోరుకుంటున్నాడు. కొత్త వెంకటేశ్వరరావు మాట్లాడాల్సింది కోరుచున్నాడు. జై వాసవి, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు నాకు చీఫ్ గెస్ట్ ఈరోజు భాను దర్శనరావు గారిది బయలుదేరి సరే ఇది నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెబుతూ, చరిత్ర సృష్టించేవారు మాటలతో చెప్పరు, చేతలతో చేసి చూపిస్తారు. ఒక్కడిగా వస్తారు, ప్రజల గుండెల్లో నిలిచిపోతారు, కానీ చరిత్ర సృష్టించిపోతారు. ఈ సత్యాన్ని నమ్మి పాటించే మన వాసవి మాత ముద్దు బిడ్డ, మృదు స్వభావి, ఆధ్యాత్మిక సేవాభావం కలిగిన వారు, నిర్మలమైన మనసు కలవారు, కలియుగ కృష్ణుడు అనే పదానికి అర్థం చెప్పి మన ప్రస్తుత డిస్ట్రిక్ట్ V105 గవర్నర్ 2024 సంవత్సరం శ్రీ రథసారథి శ్రీ భానూరి శ్రీ వాసవి గోల్డెన్ స్టార్ KCF శ్రేయభిలాషి భానూరి నరసింహులు గారు బయోడేటా. వీరు 10th అక్టోబర్ 1960 సంవత్సరంలో 1960 సంవత్సరంలో భానూరి లక్ష్మీనారాయణ మరియు రుక్కినమ్మ గారికి జన్మించారు. 30th అక్టోబర్ 1980 సంవత్సరంలో కర్ణాటక రాష్ట్రంలో చింతామణిపట్నం చెందిన గ్రంథి ఆది సుబ్బయ్య శెట్టి గారు మరియు నవనీతమ్మ గారు 5వ కుమార్తె మంజుల గారితో వివాహం జరిగింది. వీరికి ధనలక్ష్మి అనే కుమార్తె కాదు. వీరికి 2007 సంవత్సరంలో ఓదేల రమేష్ కుమార్తో వివాహం జరిగింది. వీరికి 2 కుమారులు, దర్శన్ మరియు దీక్షత్. వీరి స్వగ్రామం ఇస్మాయిల్ ఖాన్పేట, సంగారెడ్డి జిల్లా. వ్యాపార నిమిత్తం వీరు హైదరాబాద్ ఆర్సీపురంలో స్థిరపడ్డారు. మరియు అలానే వీరి వ్యాపార అభివృద్ధి కోసం అశోక్ నగర్లో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. తన కుటుంబాన్ని ఉన్నత స్థాయిలో తీసుకురావడానికి తన వద్ద కష్టం, శ్రమ, తన పడ్డ శ్రమ వర్ణాతీతం. దాదాపు 20 సంవత్సరాలు ప్రతిరోజు 18 గంటల పాటు కష్టపడి 6 గంటలు మాత్రమే నిద్రపోయారు. తన స్వయంకృతం స్వతహాగా తన కుటుంబాన్ని చాలా చిన్న స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు తీసుకొచ్చారు. తాను తీసుకున్న పదవిలో మొదటి స్థానంలో నిలబెట్టి హార్నిసులు కష్టపడి తాను అనుకున్నది సాధించేవారు. తనతో పాటు తనని నమ్ముకున్న వారిని కూడా అదే స్థానంలో ఉంచాలని కోరుకుంటారు. సహాయం అనే ఏదైనా తన గడప తొక్కిన వెంటనే తనకి తోచిన సహాయం చేసి వారిని ఆనందపరుస్తారు. చేసే పనిలో ముక్కుసూటితనం, వెళ్ళడం, అందరికీ మంచి సలహాలు సూచనలు తీసుకొని ముందుకు అడుగేయడమే భానూరి గారి వారి యొక్క మొదటి మెట్టు. ఆహానికి దూరంగా ఉంటూ అందరి ప్రేమ పొందాలని కోరుకుంటూ ఆయన ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఉన్నత పదవులు చేయాలని, మరి ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ డైరెక్టర్గా, రాబోయే కాలంలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కూడా చేయాలని కోరుకుంటూ మీ అందరి తరఫున ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు ప్రతి ఒక్కరికి కలదు. థ్యాంక్ యూ. మా స్నేహం ఇలాగే ఉందండి. డిప్యూటీ గవర్నర్ మేము ఇద్దరం కూడా, అప్పుడున్న 8 మంది డిప్యూటీ గవర్నర్ ఇప్పటికి అలాగే ఉన్నాం, అందరం ఫ్రెండ్లీగా. జై వాసవి. ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసిన కొండూరు రమేష్ అన్న గారికి మరియు గవర్నర్ ప్రదీప్ గారికి, కొమ్మూరు రమేష్ గారికి, అలాగే రామసత్యనారాయణ అన్న గారికి మరియు సముద్ర కృష్ణమూర్తి అన్న గారికి, కట్కం భాస్కర్ అన్న గారికి, కొత్త వెంకటేశ్వర అన్న గారికి, మరియు వెనక కూర్చున్న అందరికీ, మా ఫ్రెండ్ సింగార్ శ్రీనివాస్ గారికి, మరియు ముందట ఉన్న మీ సోదరులందరినీ కూడా నా యొక్క మధ్యాహ్న నమస్కారాలు. అలాగే ఈ సంవత్సరం మనకి ఇంటర్నేషనల్ నుంచి కూడా కమ్యూనిటీ అనే స్లోగన్ ఇచ్చారు. దానికి ఒక్కొక్క అక్షరంకి ఒక్కొక్క సర్వీస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అలాగే మన సి అంటే కమ్యూనిటీలో మన ఆర్యవైశ్యుల అందరి బలగం ఎలా ఉంటుందో అలాగా నిరూపించుకోవాలని, దాన్ని ఎంకరేజ్ చేయాలని, పెంపొందించాలని కోరుకుంటున్నారు. ఓ అంటే ఓమింగ్ సొసైటీ, మన సమాజం ఎలా ఉండాలి, మన సమాజానికి ఏం అవసరం ఉంటే మనం ఏం చేస్తే అది బాగుపడుతుంది, మన వైశ్యులు
ఒక తాటి మీదకి వస్తారో అలాగే చేయాలని అలాంటి దాంట్లో ఇంకా చాలా ఉన్నాయి. మెడికల్ క్యాంప్స్ అని, గర్ల్స్ హాస్టల్ అని, ఇప్పుడు మన బిల్డింగ్ కూడా ఒకటి గాంధీనగర్లో ఉంది, అది కూడా కట్టి గర్ల్స్ హాస్టల్కి ఇచ్చే ప్రపోజల్లో ఉన్నారు ఇప్పుడు. అలాగే గోశాలలో గరిక స్తంభాలు పెట్టాలని, పర్మనెంట్ ప్రాజెక్ట్స్ చేస్తే మాత్రం మంచి స్కీములు పెట్టారు. మన ఇప్పటివరకు ఏ డిస్టిక్ స్కీమ్ మనకి 20 లక్షలు మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇచ్చారు ఇప్పటివరకే. దాన్ని ఇంకా పెంచే సూచనలు కూడా ఉన్నాయి. మనం కోరుకుంటే మనం ఎంత ప్రాజెక్టులు చేస్తే అంత పెరుగుతాయి. మన ఇలవేల్పు వాసవి మాత అమ్మవారి దేవాలయానికి పెనుగొండ అందరూ తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోవాలని, పెనుగొండ యాత్ర కంపల్సరీ చేయాలని. అలాగే ఇంకోటి, ఎం అంటే మన దేశం జనని జన్మభూమిశ్చ, మన దేశానికి మనం పేరు తీసుకురావాలి. మంచి మంచి సేవా కార్యక్రమాలు చేసి మన ఇంటర్నేషనల్ కానీ మన దేశానికి కానీ మంచి పేరు తీసుకురావాలని, మన బంధం ఇలాగే వాసవ్యంగా కొనసాగాలని, కొత్తగా విదేశీ యాత్రలు కానీ ఇలాంటి ఏమన్నా చేసుకోవచ్చు. గారి వాపస్ అంటే మళ్ళీ పాత క్లబ్బులు ఉన్నాయి, సిక్కైన క్లబ్బులు కూడా తీసుకురావాలి. వాసవ్యంలో మనకు మెంబర్గా లేకపోతే వాళ్ళని మళ్ళీ క్లబ్లకు తీసుకురావాలని. అలాగే మళ్ళీ కార్తీక వన భోజనాలు క్లబ్ నుంచి కంపల్సరీ చేయాలని అదొకటి ఇచ్చారు కంపల్సరీ. సరే, ఇంకోటి తక్షణ సాయం రక్షణ కవచం. మన దాంట్లో ఎవరన్నా బీద వాళ్ళు ఉంటే వాళ్ళు చనిపోయారు అనుకో, వాళ్ళకు ఆ కార్యక్రమం చేసుకునే స్తోమత లేని వాళ్ళకు ఇమీడియట్లీగా 1 hourలో 25,000 పంపించడానికి దానికోటి మనకి ఏర్పాటు చేశారు. 1000 మందితో వాట్సాప్ గ్రూప్ అవుట్ చేశారు. అందులో ఉన్న వాళ్ళంతా సాయం చేసుకొని మనకు ఎవరైతే మనం పేరు నంబర్ ఇస్తామో వాళ్ళకు ఇమీడియట్లీగా 1 hourలో వాళ్ళకి ఆ డబ్బులు 25,000 వస్తాయి. అలాంటి కార్యక్రమం కూడా చేశారు మన దాంట్లో ఇప్పుడు. అలాగే కేసీఎఫ్లని, వీకేఎస్పీలని, అన్నిటికన్నా మంచి ప్రోగ్రామ్ అంటే వీకేఎస్పీ అండి. 3,000 కట్టి మనము వీకేఎస్పీలో జాయిన్ అయినాం అనుకో, అది 1,000 రూపాయలు కార్పొరేట్ ఫండ్ ఉంటుంది, 2,000 మన అకౌంట్లో ఉంటుంది. ఎవరైనా చనిపోతే వాళ్ళకు మన అకౌంట్లోకి వెళ్ళి 100 రూపాయలు పోతుంది. అలాంటి కార్యక్రమం చాలా మంచిది. మీ దాంట్లో ఎవరైనా చేయలేని వాళ్ళు ఉంటే చేసుకోండి కంపల్సరీ. ఎందుకంటే మనము వాళ్ళ ఇంటికి పోయి మనం 100 రూపాయలు కూడా తీసుకోరు, ఒక సంస్థ నుంచి ఇస్తాం కాబట్టి అది 100 రూపాయలు అంటే వాళ్ళకి ఇంచుమించు 5 లక్షల దాకా వస్తున్నాయి. అలాంటి మంచి కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే కొత్త క్లబ్లు కూడా చేయాలని, ఈ సంవత్సరం కూడా 10,000 వీకేఎస్పీ కావాలంటున్నారు మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్. అందుకని మీకు వీకేఎస్పీలే మంచి ఇంటర్నేషనల్ మంచి ప్రోగ్రామ్ అంటే వీకేఎస్పీ. యూత్ కూడా మన ప్రోత్సాహం చేయాలని, యూత్ క్లబ్లు పెట్టాలని, యూత్ తోటి మనం పని చేసుకోవాలని. వాళ్ళకి ఏమైనా చదువుకునే వాళ్ళకు లోన్స్ కావాలంటే కూడా ఇస్తారు, సివిల్స్ కానీ అలాంటివి ఉంటే. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లోన్ ఉంది, సేవ్ ప్లస్ లోన్లు ఉన్నాయి మన దగ్గర. అలాగే చదువుకునే వాళ్ళకు కూడా మంచి లోన్ ఇస్తారు మన దగ్గర. రాజకీయాలకు ప్రోత్సాహం ఉంటుంది, అన్నింటిలో చాలా బాగుందండి ఈ సంవత్సరం. ఒక్క నిమిషం. ఇప్పుడు అన్నగారు చదివినవన్నీ కూడా మీకు బుక్లెట్ లాగా అది ఇంకా డిస్క్రిప్షన్లో ఉంది. మీరు అది అన్నగారు చదివింది పైన చదివాడు కాలేజీని మీకు ఇంకా తర్వాత తెలుసుకోవాలంటే అలాంటి అందులో చూసి తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు పాల్గొని మంచి పేరు, మీ క్లబ్ కూడా మంచి పేరు తీసుకురావాలి. జై వాసం. ఎవరన్నా ఆర్యవైశ్యులు చనిపోతే వారి కుటుంబం దాన సంస్కారాలు కూడా చేయలేని స్థితిలో ఉంటే అటువంటి కుటుంబానికి మీరు అధ్యక్షుడు గారికి తర్వాత మా దగ్గరికి ఆ డీటెయిల్స్ తీసుకొస్తే వారికి ఇమీడియట్గా 25,000 రూపాయలు దహన సంస్కారానికి పంపించడం పడుతుంది.
ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరైతే చేయలేని పరిస్థితుల్లో ఉంటే మాత్రమే, అది తమిళనాడు నుంచి సెంథిల్ గారు వారు ఆల్రెడీ కొద్దిగా ఇది ఎందుకంటే అది చాలా ఉన్నవాళ్ళే కాదంటే లేని వాళ్ళు కూడా ఆర్యవైశ్యులు ఉన్నారు. తక్షణ కవచం రక్షణ కవచం అని చెప్పారు. తక్షణ సహాయం రక్షణ కవచం అని మన ఇంటర్నేషనల్ లో ఒక 10,000 ఖర్చు పెట్టే ఏ వ్యక్తి అయినా, ఒక సంవత్సరంకి ఒక 10,000 ఖర్చు పెట్టే ఏ వ్యక్తి అయినా ఇంట్రెస్టెడ్ ఉంటే అటువంటి వారితో ఒక 1000 మందిది ఒక గ్రూప్ చేస్తున్నారండి, వాట్సాప్ గ్రూప్. ఆ గ్రూప్ లో మనం జాయిన్ అయితే, ఆ గ్రూప్ లో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే సహాయం చేయాలనుకున్న వాళ్ళు, 10,000 సహాయం చేయాలనుకున్న వాళ్ళు జాయిన్ అయితే, ఎవరైతే చనిపోయినాకనే వీకేఎస్పీ ఇవన్నీ ఉన్నాయండి, ఓకే, ఇన్సూరెన్స్లు కానీ ఇవి కానీ చనిపోయినాకనే వస్తున్నాయి. కానీ హాస్పిటల్లో ఉండి ఒక 2 లక్షలు 3 లక్షలు ఇమ్మీడియట్ గా సహకారం కావాలి, వారికి వాళ్ళు భరించలేని, వాళ్ళ కుటుంబము అది స్పేర్ చేయలేని పరిస్థితిలో ఉన్న వారికి కూడా అక్కడి నుంచి ఆ తక్షణ సాయం రక్షణ కవచం నుంచి కూడా ప్రెసిడెంట్ కానీ వాళ్ళ ప్రెసిడెంట్ ఉన్న పెద్దవాళ్ళు కానీ మా దృష్టికి తీసుకొస్తే వారికి కూడా 3 లక్షల నుంచి 4 లక్షల అమౌంట్ ఆ హాస్పిటల్కి కట్టడం జరుగుతుంది. కానీ దయచేసి ఇది దుర్వినియోగం పంచకండి. ఎందుకంటే మనకు దాతలు ఉన్నారు, కానీ దాన్ని సక్రమంగా నిలబట్టాలనే ధోరణి మనం చేపట్టుకోవాలి. ఎవరైతే కుటుంబం నిరుపేదగా ఉందో వాళ్ళది మాత్రమే కొద్దిగా దయచేసి గ్రహించండి, ఫాలో కండి. అధ్యక్షుల వారికి మిగతా సభ్యులందరికీ కూడా ఇది కోరడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కూడా మీకు పంపించిన వాట్సాప్ లో ఉన్నాయి, అవి కొద్దిగా తెలుసుకొని ఏదైనా డౌట్ ఉంటే అధ్యక్షుల వారికి అడగండి. మేము ఫ్యూచర్ మీటింగ్ లో వాళ్ళు క్లారిఫై చేసే అవకాశం మేము మాకు ఇస్తాం. థ్యాంక్ యూ అండి. వీళ్ళ దగ్గర 80 మంది స్టూడెంట్స్ ఉన్నారు, 5th క్లాస్ నుంచి డిగ్రీ వరకు, ఇంటర్మీడియట్ 10th 9th అందరూ. వీరికి ప్రతి 3 పూట్ల భోజనం, మళ్ళీ ఫీజులు అన్ని ఆ ఆశ్రమం అది ఫౌండేషన్ అరేంజ్మెంట్ చేసి ఇట్లనే ఎవరినొకరిని సహాయం చేసి వాళ్ళని అడిగి వాళ్ళని పోషించడం జరుగుతుంది. వారు కూడా మనకు ఫోన్ చేసి ప్రతి సంవత్సరం మీ ఇన్స్టాలేషన్ రోజు కానీ ఎప్పుడుగా సరే మాకు ఒక ఏదన్నా సాయం చేయండి క్లబ్ తరఫున అంటే, అమ్మ మీకు మేము బియ్యం ఇస్తాము ఒక 4-5 బ్యాగులు అంటే, కాదు బియ్యం కాదండి, పిల్లలకి స్కూల్కి ఫీజులు కట్టడానికి చాలా ఇబ్బందిగా ఉంది, డబ్బులు మీరు ఏదైనా మీరు ఎంత ఇచ్చినా కూడా మాకు ధన రూపాయలు ఇస్తే మంచిదని చెప్పడం జరిగింది. సరేనమ్మా అని మా క్లబ్ తరఫున మేము ఒక 5,000 రూపాయలు ఇస్తాము, మీ ఎవరైతే మీ వాళ్ళు ఉన్నారో మీ ప్రతినిధిని వాళ్ళు పంపించమంటే ఈ రోజు రావడం జరిగింది. మన క్లబ్ తరఫున 5,000 రూపాయలు వారికి మనం ఈ రోజు సహాయం చేయడం జరుగుతుంది. అలాగే నా పర్సనల్ కూడా ఒక 1,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జయవాసవి నిజంగా అండి 5,000 ప్లస్ ఒక 1,000 బోనస్ ఇప్పుడు అన్నగారు కొత్త వెంకటేశ్వరాన్ని ఎక్స్ట్రా స్పాన్సర్ చేశారు. 6,000 రూపాయలు మొత్తము వాసవి క్లబ్ జూబ్లీస్ తరఫున వెళ్తుంది. ఎక్స్ట్రా 1,000 రూపాయలతో కొత్త వెంకటేశ్వరంలో పర్సనల్ గా 1,000 రూపాయలు స్పాన్సర్ చేశారు కాబట్టి 1 2 1 2 3 1 2 1 2 3. పలకరిస్తుంటారు. అయినా ఇంతసేపు టైం ఇచ్చినట్టే నేను చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడైనా ఒక 1/2 అవర్ ఉంటా సీను నేను 2 minutes అంటే ఆయన స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు. నిజంగా చాలా కృతజ్ఞతలు అన్న మీకు. మీ అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. వేదిక మీద అధినేత మహారాజులందరికీ నమస్కారం. 2017లో ఈ సంస్థ స్థాపించినప్పటి నుంచి కొత్త వెంకటేశ్వర గారికి రైట్ హ్యాండ్ గా ఉంటూ ఈ కార్యక్రమాలన్నింటిలో ముందు జరుగుతున్న అందుకు వెంకటేశ్వర గారి అభినందన. ఎందుకంటే పదవులు అనేది పెరుగుతుంటే కానీ ఫౌండర్ చైర్మన్ అనేది మాత్రం నా దృష్టిలో ఒక గొప్ప బలం అది. ఎందుకంటే ఆయన మనసులో వచ్చిన థాట్ని వెంటనే ఫౌండర్ చైర్మన్గా స్టార్ట్ చేసి ఈ మెంబర్స్ అందరినీ కలుపుకొని, అలాగే నాగిరి కూడా అప్పుడే వచ్చి మెంబర్గా చేరాలంటే నేను జాయిన్ అయ్యాను. అలాగే ఏంటంటే మనందరం ఎక్కడెక్కడికి వచ్చి ఉంటాం, అందరూ ఇవాళ కృష్ణానగర్ జూబ్లీస్లో ఉన్నాం. అందరం మన అందరినీ కూడా ఓ థాట్ మీద నడిపిస్తున్న మా కొత్త వెంకటేశ్వర గారికి ముందుగా అభినందిద్దాం. అలాగే మా వెంకటేశ్వర గారి తర్వాత మనం చాలా మంది ప్రేమించవచ్చు, కానీ మనం ప్రేమించే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. అలాగా స్వచ్ఛమైన మనసున్న, మంచినీళ్ళు లాంటి మనసున్న మా వాటర్ రమేష్ గారు నన్ను చాలా అభిమానంగా చూస్తుంటారు, చాలా అభినందిస్తుంటారు. కాబట్టి ఎంతగా సింగర్ శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఆయన కోసం ఇవాళ నేను 2 గంటల కామ్గా కూర్చున్నాను ఇక్కడ. ఎందుకంటే ఆయనకి ఇవి ఇచ్చేది లేదు, అట్లీస్ట్ కృతజ్ఞత భావం అంతకనే లేదు. రమేష్ గారు డెఫినెట్గా ఈ సంవత్సరం అదిరిపోయేలాగా కార్యక్రమాలు చేస్తారు.
పాత 7 ప్రెసిడెంట్లు ఏం చేశారో దానికి మించి డెఫినెట్గా చేస్తారు ఆయన. వెంకటేశ్వర గారి సపోర్ట్తో మా రమేష్ గారు తప్పకుండా చేస్తారు. ఎందుకంటే ఆయనకి పని చేయాలని మంచి తపన కృషి ఉంది. ఇంకా ఆయనకి బాధ్యతలు కూడా తక్కువైనాయి. ఇప్పుడు ఈ మధ్య 2 పిల్లలకి పెళ్లి చేశారు, మనవడు కూడా ఉన్నాడు. కాబట్టి మా సోదరి ఆయనకి రైట్ హ్యాండ్ లాగా సపోర్ట్ చేస్తే ఆవిడ ఈయనున్నా లేకపోయినా పాపం బిజినెస్ కానీ ఫ్యామిలీ కానీ బాగా చూసుకుంటారు ఆవిడ. కాబట్టి అలాంటి సపోర్ట్ చేసే భార్య ఉండడం అందరికీ అదృష్టం అండి. చాలా మందికి ఇంట్లో వెళ్తే ఏదో అంటారు చూడండి, అలా ఎగ్నెస్ట్గా ఉంటారు. అలా కాకుండా రమేష్ గారికి 24 hours ఆవిడ సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి రమేష్ గారికి ఇన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి ముందు ఉంటారు. అలాగా ఈవేళ మనందరం ఇలా కూర్చుని దానికి కారణం మాత్రం వాసవి క్లబ్ ఫౌండర్ చైర్మన్ అనే విషయం మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. అయితే మా రమేష్ గారిని ఈ సివిల్ డ్రెస్ లో కాకుండా ఇలాగా కోర్టులో చూడాలని నేను కోరుకుంటున్నాను. నా మాట మీరు తెలుసా వహించాలి. అయితే నేనే సూట్ కొని అక్కడికి పంపుతాను కదా, సూట్ పెట్టి పంపిస్తాను. మొత్తం సార్ ఆల్రెడీ సూట్లు ఉన్నాయండి. ఆయన వేళ కావాలని గెటప్ మార్చారు అంతే. అయితే ఆయన ఇప్పుడు సూట్లో ఉంటారండి. థ్యాంక్ యూ రమేష్ గారు. వన్స్ అగైన్ మీ డెఫినెట్గా ఈ సంవత్సరం ఆ 7 ప్రెసిడెంట్ కంటే ఒక 10 ఏళ్ళు ఎక్కువ చేయాలి. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే 7 ప్రెసిడెంట్ నేను మర్చిపోయాను. ఆయన అందరి పేర్లు బర్త్గా చెప్పారంటే డెఫినెట్గా ఆయన ఎంత బ్రెయిన్ ఉందో చూడ ఆలోచించండి. అలాంటి మంచి మనిషికి మనందరూ సపోర్ట్ చేద్దాం. థ్యాంక్ యూ. అన్నగారు వేపించారు. ఎంఎంఎల్ మెంబర్షిప్ చేర్పించి ఆ కోర్టు వేపించారు. ఆ కోరిక తీరింది నాకు. థ్యాంక్ యూ అన్నగారు. నెక్స్ట్ టైం ఇంకో కార్యక్రమంలో ఆ కోర్టు వేసుకొని రమ్మని కోరుతున్నాడు అన్న. అంతే, ఏ మీటింగ్ అయినా రావాలి. నిజంగా జై వాసవి, జై వాసవి. జూబ్లీహిల్స్ 9వ ప్రమాణ స్వీకారానికి సభాధ్యక్షత వహించిన, ఇప్పుడే అధ్యక్ష స్థానం నిర్వహించిన రమేష్ అన్న గారికి, మరి మన ముఖ్య అతిథి పెద్దలు బాను నరసింహ గారికి, అదేవిధంగా మన గవర్నర్ అన్న ప్రదీప్ అన్న గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందున్న నాతోటి వాసవి మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా చార్టర్ ప్రెసిడెంట్ గురించి ఇప్పుడే మన పెద్దలు చెప్పారు రామసత్యనారాయణ గారు. నిజంగా అది అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే నేను కూడా మా క్లబ్కి చార్టర్ ప్రెసిడెంట్. ఎందుకంటే అది ఎవరు వచ్చినా ఎంతోమంది మారుతుంటారు, కానీ ఆ పదవి మాత్రం మారదు. ఎప్పుడైనా అది బతుకున్న రోజు చార్టర్ ప్రెసిడెంట్ అని పిలుస్తారు. నిజంగా ఆ పదవి పిలిపించుకోవడం కాదు, దానికి ఆ బాధ్యత కూడా మన మీద ఉంటుంది. వెంకటేశ్వరరావు గారు క్లబ్ను నడిపించేది కొత్త టీం తయారు చేయాలంటే వారు ఇప్పుడు 3 నెలల ముందు నుంచే ప్లాన్ చేసుకుంటారు. ఆ విధంగా మరి నిజంగా వారికి ఈ సభాముఖంగా శుభాకాంక్షలు. ఎందుకంటే మమ్మల్ని కూడా ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ అయినా ఇప్పుడు మీ క్లబ్కి వస్తే మనం సొంత క్లబ్కి వచ్చినట్టు ఫీల్ అవుతాం. మమ్మల్ని చాలాసార్లు పిలిచారు. మన అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా మేము వచ్చాము. మరి ఫ్యూచర్లో కూడా మీకు మంచి సహాయ సహకారాన్ని అందిస్తానని మరి ఇప్పుడు ప్రెసిడెంట్ గారి గురించి అందరూ చెప్పారు. ఉన్నత స్థానం నుంచి ఉన్నత స్థానాన్ని తీసుకెళ్తారని ఆశిస్తూ మరి నా తరఫున డిస్ట్రిక్ట్ పక్షాన, నా హోమ్ క్లబ్ కాపుల సరుకు పక్షాన్ని కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై వాసవి. వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, వేదిక ముందు ఉన్నటువంటి మన వాసవి క్లబ్ జూబ్లీహిల్స్ మెంబర్స్కి, తోటి అక్క జిల్లాలకు అందరికీ కూడా, మన ప్రెస్ మీడియా వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మరి మీకు తెలుసు 2017లో మన వాసవి క్లబ్ జూబ్లీహిల్స్ పెట్టుకొని ఆ రోజు నాకు వచ్చిన ఆలోచనతో మరి వాసవి క్లబ్ జూబ్లీహిల్స్ పెట్టగలిగింది. నేను ఒక్కనే, మీరు ఇందాక సింగర్ శ్రీరామ్ గారు చెప్పారు ఇట్లా క్లబ్ పెట్టాలనుకుంటున్నా, ఎట్లా దీని ప్రాసెస్ ఏంటంటే ఆయన చెప్పడం జరిగింది. మరి వెళ్ళి ఎమ్మటే 18,000 రూపాయలు కట్టాలి అంటే నేను సేవ చేయాలి అనే, నాకు రమేష్ అన్న గారి లాగే ఆయనకి సేవ చేయాలని ఉంటుంది. నాకు కూడా అదే సేవ చేయాలి, మనం ఈ సమాజానికి మనం ఏదో ఉపయోగపడాలి, మన నుంచి 10 మంది అంటే వాళ్ళకి ఎన్నో అవసరాలు ఉంటాయి, అన్ని అవసరాలు తీర్చలేకపోవచ్చు, కొంత వాళ్ళ బాధలో కావచ్చు, వాళ్ళకున్న అవసరంలో కావచ్చు, మనం ఒక భాగం అయితే చాలు అనే ఆలోచనతో మంచి 3 ఉద్దేశాలతో వాసవి క్లబ్ పెట్టడం జరిగింది. ఫెలోషిప్, లీడర్షిప్, సర్వీస్ అనే 3 ఐడియాలతో పెట్టడం జరిగింది. ఆ 3 కూడా నాకు నచ్చి ఈ క్లబ్ పెట్టడం జరిగింది. క్లబ్ పెట్టినప్పుడు కూడా నేను చాలా కష్టపడ్డాను. నాకు అప్పుడు కిరాణా హోల్సేల్ షాప్ ఉంది, మీ అందరికీ తెలుసు. దగ్గర మా 150 మందిని చేర్చడానికి 3 నెలలు 4 నెలలు పెట్టింది మెంబర్షిప్. ఒకరోజు ఒక పూట షాప్ తీసి ఒక పూట మూసేసి తిరిగిన రోజులు ఎన్నో ఉన్నాయి. అంటే క్లబ్ పెట్టడమే కాదు, ఈ క్లబ్ని ముందు మన డిస్ట్రిక్ట్లో మనకు పేరు రావాలి, మనం లీడర్గా ఎదగాలి, మనం ముందు సొసైటీకి మన క్లబ్ నుంచి ఏదో కొంత సహాయం జరగాలి అనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. మరి ఆ రోజు నేను చాలా మందికి ఫోన్ చేసి అడగడం జరిగింది, సెక్రటరీగా మీరు తీసుకోండి, ట్రెజరర్గా. ఎందుకంటే నాకు అప్పుడు పరిచయాలు లేవండి. దగ్గర మనకు కుటుంబాలు 200 కుటుంబాలు ఉన్నాయి, కానీ నాకు అంత పెద్దగా పరిచయాలు లేవు.
ఎప్పుడైతే ఈ వాషింగ్ క్లబ్ పెట్టి మనం ముందుకెళ్తున్నామో చాలా మందితో సత్సంబాలు ఏర్పడ్డాయి. మన వయసు కమిటీ అంతా కూడా పరిచయాలు ఏర్పడ్డాయి. అలాగే ఇప్పుడు సుమలపల్లి రామసత్యాన్ని గారితో నాకున్న అనుబంధం అది ఎట్లా వచ్చిందంటే, నా షాప్లో ఒక కస్టమర్ వస్తాడు, అన్నగారు మీరు క్లబ్ పెట్టారు, మీ వయసు కమిటీకి సంబంధించిన నిర్మాత పెద్ద నిర్మాత ఉన్నాడు, వారిని కూడా మీరు పోయి కలవండి, మీ క్లబ్లో చేర్చుకున్నంటే నేను పోయి అన్నగారిని కలిసి సార్ ఇది సో మరి గుంటూరు, ఇది నేను ఇట్లా నా బిజినెస్ ఇది వాషింగ్ క్లబ్ అని పెట్టానండి, దీని ద్వారా సేవ చేయడానికి మన వయసు కమిటీని అందరినీ ఒక తాటి మీదకి దాని ఉద్దేశంతో పెట్టడం జరిగింది, మీరు కూడా మెంబర్షిప్ చేరాలంటే ఎమ్మటే ఏం మాట్లాడుకున్నా మెంబర్షిప్ చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా ఇద్దరికి ఎప్పుడు కూడా మేము చిన్నపిల్లలాగా పెద్దలాగా మాట్లాడుకుంటూ మంచిగా ఒక అనుబంధాన్ని రిలేషన్షిప్ని మెయింటైన్ చేసుకుంటూ వారితో ఈ రోజు వరకు ఇక్కడ వరకు ఈ క్లబ్ కూడా ఎన్నో సూచనలు సలహాలు అన్నగారికి తీసుకోవడం జరుగుతుంది. మరి మనకి ఫిలిం ఛాంబర్ ఎప్పుడు కావాలన్నా కూడా అన్నగారే దగ్గరుండి మాది వాషింగ్ క్లబ్ జూబ్లీస్ ఉంది, దానికి మీటింగ్ మాకు పలానా రోజు డేట్ కావాలంటే వేరే వాళ్ళది ఫంక్షన్ ఉన్నా కూడా అది పక్కకు జరిపించి లేకపోతే సాయంత్రానికి ఏదో చేసి మనకి ఈ రోజు టైంగా ఈ డేట్కి కావాలంటే ఆ డేట్కి ఇప్పించి మరి మన వాషింగ్ క్లబ్కి ఎంతో ఉపయోగపడుతుంది. మా రామసత్యాన్ని గారికి ముందుగా నేను ఎంతో అనుబంధంగా చెప్పుకుంటూ మరి అలాగే వాషింగ్ క్లబ్ జూబ్లీస్ పదవులు తీసుకుంటున్నారు చాలా మంది, తీసుకోవాలి, మీరు అందరూ కూడా ఎదగాలి. ఇప్పుడు చాలా మంది ప్రశ్నలు చేశారు, నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మీరు జోన్ చైర్మన్ చేయండి, రీజన్ చైర్మన్ చేయండి, ఇంకా ముందుకెళ్ళండి, ఇంకా డిస్ట్రిక్ట్లో ఎదగండి అని చెప్పడం జరుగుతుంది. ఒక 7 మంది ఇందాక రమేష్ అన్న గారు చెప్పారు, 7 మంది ప్రెసిడెంట్ చేశారు, ఎవరు కూడా జోన్ చైర్మన్. ఒక కొండూరు సీనన్నే జోన్ చైర్మన్ తీసుకున్నారు, తర్వాత రీజన్ చైర్మన్ తీసుకోమని చెప్పాం, ఆయనకి కాదన్న నా వల్ల కాదు, నాకు వేరే పనులు ఉన్నాయి, నేను తీసుకోలేనని చెప్పాడు. అలాగే మన కైలాస్ సీనన్న కూడా జోన్ చైర్మన్ తీసుకునే సంవత్సరం, ఆయన వచ్చే సంవత్సరం కూడా రీజన్ చైర్మన్ తీసుకోవాలని. మన క్లబ్లో ఇంతమంది నాయకులు ఉన్నారు, మన క్లబ్ పెట్టడం వలన ఇంతమంది నాయకులు ఎదిగారు అని నేను ఫస్ట్ సంతోషించేది ఎవరు ఉన్నారంటే అది నేనే. ఎందుకంటే ఆ క్లబ్ పెట్టింది నేను కాబట్టి ఆ క్రెడిట్ అంతా మీకు ఎంత వస్తుందో నాకు అంతకంటే డబ్బులు వస్తుంది. వాషింగ్ క్లబ్ జూబ్లీస్ ఇంతమంది నాయకులు ఉన్నారు, దానికి కారణం ఎవరంటే ఆ క్లబ్ పెట్టినటువంటి కొత్త వెంకటేశ్వరరావు గారు. అది ఒక్క స్వార్థం చెప్తే నాకు వేరేం లేదండి. మీరు అందరూ ఫోటోలు తీసుకోండి, కష్టపడండి, ముందుకెళ్ళండి, డిస్ట్రిక్ట్లో ఎదగండి అని కోరుకుంటూ, మరి మీకు తెలుసు మన వాషింగ్ క్లబ్ జూబ్లీస్ తరఫున ప్రతి నెల అమావాస్య రోజున అన్నదానం చేయడం జరుగుతుంది. దానికి ఎంతో దాతలు తలా 1000 రూపాయలు, 1500, 2000 వారి ఇష్టానుసారం నెలకి ఇంత ఇవ్వటం జరుగుతుంది. వారందరూ కూడా నా తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, మరి రాబోయే కాలంలో ఇంకా మంచి ప్రోగ్రాం చేయాలని, మరి వాషింగ్ క్లబ్ జూబ్లీస్కి ఇంకా ముందు ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఉన్న సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ప్రెసిడెంట్ పదవులు, సెక్రటరీ పదవులు, ట్రెజరర్ పదవులు అన్నీ తీసుకొని జోన్ చైర్మన్ గా రీజనల్ డిస్ట్రిక్ట్లో నాయకులుగా ఎదగాలని కోరుకుంటూ, మరి ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసినటువంటి 2025 సంవత్సరం ప్రెసిడెంట్ గారు శ్రీ కొమ్మూరు రమేష్ గారు, సెక్రటరీ శ్రీ వేసంశెట్టి శ్రవణ్ కుమార్ గారు, ట్రెజరర్ శ్రీ ఉడతా సీతారాం గారు, ఈ ముగ్గురికి, అలాగే వైస్ ప్రెసిడెంట్ మన పెరుమాల వెంకటరత్నం గారు, వారికి ఈరోజు ఏదో పని నుండి రాలేకపోయారు, వారికి మన క్లబ్కి అన్నపూర్ణ పథకం చైర్మన్ పెట్టుకోవడం జరిగింది. మరి మన సన్నిధి సత్యాన్ని గారికి, అలాగే ప్రతి ఒక్క పోయిన సంవత్సరం ప్రెసిడెంట్ చేసినటువంటి కైలాస్ శ్రీనివాస్ గారికి, అలాగే సెక్రటరీ ఎర్రం బాలరాజు గారికి, ట్రెజరర్ పోతుగంటి నరసింహ గారికి, వీరంతో కష్టపడి పోయిన సంవత్సరం క్లబ్ని మంచిగా మంచి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. మరి ఈ సంవత్సరం అదే కోవలో మా రమేష్ అన్న గారు, శ్రవణ్ కుమార్ గారు, ఉడతాచంద్ర వారికి నా తరఫున మన క్లబ్ తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ, రాబోయే కాలంలో మన అందరం కలిసి కట్టుగా మంచిగా ఇంకా మంచి పనులు మన క్లబ్ తరఫున చేయాలని, మరి మన గవర్నర్ గారు ప్రదీప్ కుమార్ గారు ఉన్నారు, వారికి ఈ సంవత్సరం గవర్నర్ గారు అయ్యారు, వారు పోయిన సంవత్సరం వైస్ గవర్నర్ గారు ఉన్నారు, వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు సంగారెడ్డిలో. మరి వెంకటేశ్వరరావు మీకు ఈ సంవత్సరం డిస్టిక్లో ఏం పదవి తీసుకుంటారు, ఏం చేస్తారు అంటే, అన్న నాకు పదవి కాదు ముఖ్యం, నాకు ఏది ఇచ్చినా దానికి న్యాయం చేస్తాను, అది మీరే ఏది ఇచ్చినా సరే నేను తీసుకుంటానని చెప్తే మీ ఇష్టం. మీకు పోయిన సంవత్సరం ఏం చేశారంటే నేను అన్నపూర్ణ పథకం చేశానని చెప్పాను, ఈ సంవత్సరం కేసీఎం చేయండి అన్న అంటే వారి సూచనల మేరకు మొన్న మైక్రో క్యాబినెట్లో అపాయింట్మెంట్ లెటర్ కూడా తీసుకోవడం జరిగింది. దానికి కూడా నా శాయశక్తుల డిస్ట్రిక్ట్ లెవెల్లో నేను ఎంతవరకు సేవ చేయాలో అంతవరకు చేసుకుంటానని చెప్పుకుంటూ, మరి ఇంకొక మన ఇంటర్నేషనల్ డైరెక్టర్ లాస్ట్ ఇయర్ మన పాస్టర్ గవర్నర్ గారు శ్రీ బాణం నరసింహ గారు, వారు కూడా పోయిన సంవత్సరం STP-105ని ఉర్రూతులు ఇచ్చారు, మంచి కార్యక్రమాలు చేశారు. మన ఇంటర్నేషనల్లో ఫస్ట్ స్థానంలో, రెండో స్థానం, కొన్ని వాటిల్లో ఫస్ట్ స్థానం, రెండో స్థానం, మూడో స్థానం నిలబెట్టారు. అది వారి యొక్క సామర్థ్యతను తెలియజేస్తుంది. మరి ఇంకా వేదిక మన సంవత్సరాల కృష్ణమూర్తి గారు రాబోయే సంవత్సరానికి గవర్నర్ గారు, వారితో కూడా మనకు మంచి సాన్నిధ్యం ఉంది. మరి వారు కూడా రాబోయే కాలంలో మంచి పదవులు చేయాలని,
అలాగే మన మన పక్కనరుడు అమీర్పేట ప్రెసిడెంట్ గారు, పాత ప్రెసిడెంట్ గారు, ఎక్స్ ప్రెసిడెంట్ గారు, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జి మన కట్కం భాస్కర్ గారు, అలాగే మన సింగాపు శ్రీనన్న గారు, వేదిక మన క్లబ్ నాయకులు అందరికీ ప్రతి ఒక్కరు కూడా పదవులు తీసుకొని కష్టపడి ఈ క్లబ్ని మంచి పేరు తెస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ ఎవరి. మనము సేవ ఎన్నో రకాలుగా చేస్తుంటాము, కానీ ఒక సంస్థ ద్వారా చేస్తే మనకు ఒక గుర్తింపు అనేది ఉంటుంది. ఆ గుర్తింపు ద్వారా చేస్తే ఏంటంటే 10 మంది కూడా వస్తారు. పెరుగు ఉంటుంది, ఆ పెరుగులో వెన్నె ఉంటుంది, దానికి విలువ ఎక్కువ. అలాగే ఆ వెన్నెను మనం తయారు చేసి నెయ్యిలాగా చేస్తే దానికి ఇంకా ఎక్కువ విలువ ఉంటుంది. అలాగే మనిషిలో మనిషి కన్నా మనిషిలో దాగిన మంచితనానికి మనకు ఎక్కువ విలువ ఉంటుంది. మనం చేసే కార్యక్రమం మనస్ఫూర్తిగా చేస్తే ఎక్కడైనా మన గుర్తింపు అనేది ఉంటుందని చెప్పి ఈ సభాముఖంగా చెప్తున్నాను. ప్రతి విషయాన్ని మనం క్లబ్కు ఏం చేస్తున్నామని చెప్పి మనం ఎన్నో కార్యక్రమం చేసుకుంటే, అన్నగారు మన జూబ్లీస్ వాళ్ళు ఎన్నో కార్యక్రమం చేస్తారు. ఒక్కొంతో క్లబ్ అనేది నడవడం కష్టము. ప్రతి ఒక్కరు కష్టపడి చేస్తే ఆ క్లబ్ యొక్క విలువ అనేది పెరుగుతుంటుంది. వాళ్ళు చేసే కార్యక్రమంలో స్ఫూర్తిగా వేరే క్లబ్ను చూసుకొని చేస్తే ఎంతో బాగుంటుందని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు అంటే జూబ్లీస్ వాళ్ళు అన్ని విధాలా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ చేసి మన యొక్క క్లబ్లో మన యొక్క చెప్పినట్టు గవర్నర్ గారు చెప్పినట్టు 20 లక్షలు ఆదాయం వాళ్ళు ఇచ్చారని చెప్పారు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు. అలాంటి కార్యక్రమాలు ఏదైనా బస్ సెంటర్ కానీ పర్మనెంట్ ప్రాజెక్ట్ కానీ ఒక స్కూల్లో కానీ ఎక్కడైనా కానీ మూత్రశాల రాస్తుంటే ఏదైనా కట్టించి వాళ్ళ యొక్క పేరును స్వార్థకం చేసుకోవాలని చెప్పి సభాముఖం చెప్తున్నాను. ఎందుకంటే అందరు చేసే కార్యకర్తలే ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు. ఒక 20 మంది తాటి మీద ఉన్నారు, వాళ్ళు ఒక దాని మీద ఉన్నారు. అలాంటి కార్యక్రమం మంచిది చేసి మన యొక్క డిస్ట్రిక్ట్లో మంచి పేరు తెస్తారని చెప్పి ఈ యొక్క కొత్త పిఎస్టీల వరకు మనం చేస్తున్నాం. మనం చేస్తుంటే ఎప్పుడైనా పోతుంటే ప్రెసిడెంట్గా అరే పలానా చోట నేను ఈ ప్రెసిడెంట్ చేశాను, ఆ టైంలో నేను చేసిన అని చెప్పి ఒక బస్ సెంటర్ కానీ ఏదైనా కానీ ఒక కార్యక్రమం కానీ స్కూల్ కానీ ఏదైనా చేస్తుంటే కనబడుతుంటే ఎంతో ఆనందం. అట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోతే అది ఒక్కటే వాట్సాప్ క్లబ్ ద్వారా అవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ. 2025 సంవత్సరానికి కొత్తగా అధ్యక్షులైన కొమ్మూరు రమేష్ అన్న గారికి మరియు సెక్రటరీ విషన్ శెట్టి శ్రవణ్ కుమార్ గారికి, ట్రెజరర్ ఉడతా సీతారాం గారికి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ మంచి ప్రోగ్రాం చేసుకుంటూ గొప్ప పేరు తేవాలని శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. జై వాసు. కొత్తగా ఎన్నికైన ప్రెసిడెంట్ రమేష్ గారికి, సెక్రటరీ శ్రవణ్ కుమార్ గారికి, ట్రెజరర్ సీతారాం గారికి శుభాకాంక్షలు. సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సంవత్సరం నేను ప్రెసిడెంట్ గారికి మరియు సెక్రటరీ ట్రెజరర్ గారికి అండదండగా ఉంటాను. నేను ఈ సంవత్సరము ప్రెసిడెంట్కు సెక్రటరీకి అందరికీ అన్ని విధాలా సహకరిస్తాను. పెట్టుకోండి. రాత్రి 12-1కి వచ్చినా ఎక్కడ సింగారం వచ్చినా రోజు వచ్చినా అని చెప్తే మీరు ఏమనవద్దు. 2 అవుతుంది 3 అవుతుంది మీరు ఏమనవద్దు. కాళ్ళను బ్యారర్ కూడా చూపిస్తామన్నా, మీకు పర్సనల్గా చూపిస్తాం. నిజంగా భాను నరసింహులు అన్నగారిని సత్కరించడం చాలా సంతోషంగా ఉంది. గట్టిగా చెప్పండి. 1 2 1 2 3 1 2 1 2 3. తర్వాత మా డైనమిక్ గవర్నర్ సంగారెడ్డి పెద్దన్న సరే ఉండాలని కోరుకుంటున్న సత్యనారాయణ గారిని వారిని ఆనర్ చేయవలసిందిగా వెంకటేశ్వర్లను రమేష్ అన్న టీంను కోరుతున్నాను. హోమ్ క్లబ్ నేను వాసవి క్లబ్ అమీర్పేట గురించి మాట్లాడుతున్నాను. వాసవి క్లబ్ అమీర్పేట కూడా ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. 1 2 1 2 3 1 2 1 2 3. జై వాసవి, జై వాసవి. తర్వాత మా డైనమిక్
సింగారం సేన జై వాసవి. తర్వాత జై వాసవి, జై వాసవి. ఇది కదా ఆనందం కొత్త వెంకటేశ్వరకు. ఆయన పడ్డ కష్టానికి ఇది నిదర్శనం. నిజంగా ఆయన ఎల్లవెల్ల ఇట్లే సేవా కార్యక్రమాలు చేస్తూ అంచెలంచెలుగా ఎదగాలి, అష్టైశ్వర్య ఆరోగ్యాలతో ఉండాలని ఆ వాసవి మాత్రం ఎల్లమ్మ తల్లిని కోరుకుంటున్నాను. వస్తుందా? లెఫ్ట్ సైడ్ కొంచెం ఒక్క నిమిషం ఉండబ్బా, తర్వాత తీసుకో. మీరు అక్కడే ఉంటే అందరు రారు కదా, ఏడొస్తారు. కెమెరా అయినా రారు, కెమెరా అయినా రారు. మేడం మీరు కొంచెం లోపలికి రండి. మేడం కొంచెం ఓకే సార్. స్టడీ ఓకే సార్. డన్. జై వాసవి. మీ అందరిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందండి. మీ అందరిని చూస్తుంటే వాసవి క్లబ్ టీం అంటే పూలవనంలా చాలా వెలిగిపోతుంది అందరి మొక్కలు. వాసవి క్లబ్ ఈసీ మెంబర్స్ అందరికీ ఆనరింగ్ ఉందండి. వాళ్ళందరూ వరుసగా రావాల్సింది వచ్చినారు. అందరికీ సన్నిధి సత్యనారాయణ గారు తర్వాత లైన్లో ఉన్నారు. కొద్దిగా మరింత మంది కొద్దిగా ఫోటోలు తొందరగా సన్నిధి సత్యనారాయణ గారు. కల్లం బాలరాజు గారు. బోధపల్లి నరసింహ గారు. ఓకే సార్. ఏడుపల్లి సుధాకర్ గారు. కొంతమంది లక్ష్మణ్ గుప్తా గారు. ఏ బాలాజీ గారు. మార్చల మధు గారు. ఇక్కడ చూడండి సార్. సార్ ఇక్కడ చూడండి సార్. ఓకే సార్.
ఓకే సార్. బంగారు ప్రవీణ్ గారు. దయచేసి వార్షిక క్లబ్ జూబ్లీస్ మెంబర్స్ ఈసీ మెంబర్స్ ఎవరుంటే ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. పేర్లు మర్చిపోతే మేము పొరపాటున దయచేసి ఏమనుకోవద్దు. సాధారణంగా వేదిక మీద వస్తున్నావా కన్నదా? ఇంకో డిస్టిక్ ఇన్ఛార్జ్ మా తమ్ముడు, మా దేవుడిచ్చిన తమ్ముడు రాయవరం ఉదయ్ గారిని కూడా ఆనర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఓకే సార్. ఓకే. అలాంటి ఈసీ మెంబర్కి చేరండి. వారిని కూడా ఈ రోజు ఇక్కడ సన్మానించుకోవడం జరుగుతుంది. దయచేసి ఎవరు వెళ్ళొద్దండి. అందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళాలి. అలాగే అలాగే ఇంకోటి ప్లేస్ లో కూర్చుంటే మనం వంద సమర్పణ చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. పెద్దన్న జాతీయ గీతం మనం ఆలపించేటప్పుడు అండి స్టిఫ్ గా నిలబడాలి, స్టిఫ్ గా గర్వంగా నిలబడాలి. ఒక జెండాకు సైల్యూట్ వేయండి, కానీ స్టిఫ్ గా నిలబడాలి. ముందుకు రావాలి. సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలసి తరంగా తవ శుభ నామే జాగే శుభ ఆశిష మాగే జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే వార్షిక క్లబ్ జూబ్లీస్ మెంబర్లకు, మన డిస్ట్రిక్ట్ గవర్నర్ గారికి, మన అలాగే వీసీఐ డైరెక్టర్ మన బాణం నరసింహన్ గారికి, మన చిత్ర నిర్మాత శ్రీ తుమ్మలపల్లి రామసత్యం గారికి, అలాగే ఈ రోజు ప్రమాణ స్వీకరించిన నూతన బాడీకి, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మన క్లబ్ తరఫున మరి ఈ సమావేశం చాలా ఉందాగా మంచి వాతావరణం జరిగింది. దీని ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మన క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ సమావేశాన్ని ఇంతటితో మన రమేష్ అన్న గారు చేసి ముగిస్తారు. అందరూ కూడా భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. దాన్ని ఈ కార్యక్రమాన్ని ముగించవలసిందిగా కొమ్మూరు రమేష్ అన్న గారిని కోరుచున్నాను. ఇక్కడ వచ్చిన అందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం తత్వం ముగించడం అయింది. అందరూ మంచి భోజనం ఏర్పాటు చేసింది, భోజనం చేసి వెళ్ళాలి. థ్యాంక్ యూ.